ప్రేమ మధురిమ పార్ట్ 8 రచయిత వెన్నెల గారు. 2 నిమిషాలు అలాగే ఉన్న మధు పక్కన ఏదో వెహికల్ హారన్ మోగగానే వెంటనే స్పృహలోకి వచ్చి సారీ సార్, కాలు స్లిప్ అయ్యింది అని లేవటానికి ట్రై చేస్తుంది. ఇట్స్ ఓకే మధు, ఆర్ యూ ఓకేనా అని అడగగానే ఐఎమ్ ఓకే సార్ అని అంటుంది. వెంటనే తను సరిగా నిలబెట్టి బాయ్ మధు అనగానే బాయ్ సార్ అని చెప్పి ఇంకా దడదగ్గగానే అదురుతున్న గుండెలతోనే లోపలికి వెళ్తుంది మధు. లోపలికి వెళ్తున్న మధుని చూస్తూ ఉండిపోతాడు రిషి. తను లోపలికి సేఫ్గా వెళ్ళింది అనుకున్న తర్వాత అక్కడి నుండి కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతాడు. వాళ్ళిద్దరిని అలా చూసి ముందు మధు దగ్గరికి వెళ్ళి వాడెవడో కనుక్కుందాం అనుకున్న మహేష్కి తన సిటీకి వచ్చి ఆల్రెడీ డ్రింక్ చేసి ఉండటంతో ఇప్పుడు వెళ్తే మధు దగ్గర తన పరిస్థితి రివీల్ అయిపోతుంది అని ఆలోచించి ఆగిపోతాడు. అంతేకాక ఆ టైంలో తను సిటీలో ఉన్నట్లు మందు తాగి మత్తు తీసుకున్నట్లు కూడా తన వాలకం చూస్తే ఈజీగానే అర్థమైపోతుంది. అందుకే అంత సాహసం చేయకుండా ఊరికి వెళ్ళిన తర్వాత తన తండ్రితో చెప్పి వెంటనే మధుకి తనకి పెళ్లి ముహూర్తాలు పెట్టించమని చెప్పాలని అనుకుంటాడు. ఎదురుగా ఉన్న రెస్టారెంట్ వైపే చూస్తూ ఉన్న మహేష్ని చూసి ఏంటి బావా అటువైపు చూస్తున్నావు, మన హోటల్ ఇటు అని మధు లోపలికి వెళ్ళిన రెస్టారెంట్కి ఎదురుగా ఉన్న హోటల్ వైపుకి తను తీసుకొని వెళ్ళిపోతాడు వాడి ఫ్రెండ్. హోటల్లోకి వెళ్ళిన మహేష్కి రూమ్ నెంబర్ చెప్పి నువ్వు ఎదురుగా చూస్తున్న అమ్మాయి అక్కడే ఉంది బావా అని రూమ్ నెంబర్ చెప్పి తనని రూమ్కి పంపిస్తాడు. రూమ్లోకి వెళ్ళిన మహేష్కి ఇంకా మధు రిషి ఒకరి కాకిల్లో ఒకరు ఉండడమే గుర్తొస్తూ ఉంటే కోపంతో రగిలిపోతూ ఇందాక వాడి ఫ్రెండ్ ఇచ్చిన ప్యాకెట్లోని మత్తుని కొంచెం ఎక్కువగానే తీసుకొని ఆ అమ్మాయిని కోరికగా చూస్తూ మత్తు ఎక్కువగా తీసుకోవటంతో శరీరంలో కోరిక తారాస్థాయికి చేరేసరికి పశువుల ఆ అమ్మాయి మీద పడతాడు. డబ్బు కోసం వచ్చిన అమ్మాయి వాడు తన ఒంటి మీద చేస్తున్న గాయాలకి తాళలేక గట్టిగా అరవబోతుంది. కానీ తనకి ఆ ఛాన్స్ కూడా ఇవ్వడు వాడు. 2 గంటల సేపు ఆ అమ్మాయి వంటి మీద గాయాలు చేస్తూ తన శరీరాన్ని ఒక బొమ్మగా మార్చుకొని ఆడుకున్న తర్వాత నిదానంగా మత్తు ప్రభావం తగ్గటంతో తన మీద నుండి పక్కకు వాలుతాడు. వాడి పశువత్వానికి బలైన ఆ అమ్మాయి అప్పటికే స్పృహ తప్పటానికి రెడీగా ఉంటుంది. లోపలికి వెళ్ళిన మధుకి ఇంకా గుండె దడ తగ్గకపోవటంతో చుట్టూ చూస్తూ అభి వాళ్ళు ఎక్కడ ఉన్నారా అని చూస్తూ ఉంటుంది. ఇంతలో భాను తన చెయ్యి పైకెత్తి అక్క ఎక్కడ ఉన్నాం అని పిలవగానే అటువైపు నడుస్తుంది మధు. రిషి పట్టుకోవటం వలన వేగంగా కొట్టుకుంటున్న గుండెతో మొహానికి పట్టిన చెమటను తుడుచుకుంటూ వస్తూ ఉన్న మధును చూసి ఏమైంది మధు, ఎందుకలా ఉన్నావు, వంటి నిండా ఆ చెమటలేంటి అని అడిగాడు అభి. ఏం లేదన్నయ్య, లోపలికి వస్తుంటే కాలు స్లిప్ అయి పడబోయాను అంతే, అంతకు మించి ఏం లేదు అని చెప్తుంది మధు. అభికి నమ్మడానికి అనుమానంగా ఉన్నా సరే అని ఇంతకు ఎలా ఉన్నావు మధు అని ప్రేమగా అడుగుతాడు. నేను బాగున్నాను అన్నయ్య, నువ్వెలా ఉన్నావు, అమ్మ వాళ్ళు ఎలా ఉన్నారు అని అడుగుతుంది. అందరూ బాగానే ఉన్నారు, ఇంతకీ నీ జాబ్ ఎలా ఉంది అని అనగానే మరోసారి రిషి గుర్తుకు వస్తాడు మధుకి. అభి అడుగుతున్నా కూడా మధు సమాధానం ఇవ్వకుండా ఏదో ఆలోచిస్తూ ఉండడం చూసి ఏంటి మధు ఏం ఆలోచిస్తున్నావు అనగానే ఈ లోకంలోకి వచ్చి ఏం లేదన్నయ్య, నా జాబ్ బాగానే ఉంది, జాగ్రత్తగా ఉండు, నాన్నగారి వద్దన్నా కూడా కష్టపడి మరీ ఒప్పించాను, నిన్నొక్కదాన్ని ఉంచటం ఇష్టం లేకపోయినా నువ్వు జాగ్రత్తగా ఉంటావనే నమ్మకంతో ఉన్నాం అనగానే అలాగే అన్నయ్య అంటూ తర్వాత వాళ్ళ ముచ్చట్లలో పడిపోతారు. అప్పుడే ఎదురుగా ఉన్న హోటల్లో రైడ్ జరగటంతో పోలీసులు అక్కడికి వచ్చి ప్రతి రూమ్ చెక్ చేస్తూ మహేష్ ఉన్న రూమ్ డోర్ లాక్ చేస్తారు. ఎంతసేపు కొట్టిన ఎవరూ కూడా తలుపు తీయకపోతుంటే ఆ హోటల్ మేనేజర్ని పిలిచి సెకండ్ కీని తీసుకురమ్మంటారు. చాలాసేపటి నుండి డోర్ కొడుతున్న సౌండ్ వినపడుతూ ఉంటే ఇంకా పూర్తిగా మత్తు దిగక కోపంతో ఎవడ్రా అది తలుపు కొట్టేది, సిటీకి వచ్చినా కూడా ప్రశాంతంగా నా పని చేసుకోనివ్వరా అని వాళ్ళను తిట్టుకుంటూ పైకి లేచి పక్కన స్పృహ లేకుండా పడి ఉన్న అమ్మాయిని చూసి ఏంటి ఈ కొద్దిసేపటికే ఇది స్పృహ తప్పిందా, సిటీలో అమ్మాయిలు మరీ ఇంత వీకా, దీనికన్నా మా తోటలో పనిచేసే రత్తాలే నయ్యం, నన్ను చాలాసేపు తట్టుకుంటుంది అని వాడి స్టామినాని వాడే పొగుడుకుంటూ ఆ అమ్మాయి మీద ఒక దుప్పటి కప్పి నడుం మీద టవల్ కట్టుకొని తూలుతూ డోర్ వరకు వచ్చి విసుగ్గా తలుపు తీసి ఎదురుగా ఉన్న పోలీసుని చూసి తన వాళ్ళకి అడ్డంగా బుక్ అయ్యానని తెలుసుకుని కరెంట్ షాక్ కొట్టిన కాకిలాగా మారిపోతాడు మహేష్. పోలీసులు ఎప్పుడైతే హోటల్లోకి ఎంటర్ అయ్యారో అప్పుడే వాడి ఫ్రెండ్ అక్కడి నుంచి జంప్ అయిపోతాడు. వాడిని కూడా ఎస్కేప్ అవ్వమని చెప్దామని ఎన్నిసార్లు ఫోన్ చేసినా అసలే మత్తు తీసుకోవటం వల్ల మత్తుగా ఉన్న మహేష్ అందులో అమ్మాయి మత్తులో ఉండటం వల్ల ఫోన్ కాల్ని పట్టించుకోడు.
ఇంతలో పోలీసులు అక్కడికి రావటం, మహేష్ రూమ్ తలుపు కొట్టడం, బయటకు వచ్చిన వాడి అవతారాన్ని చూసి లోపలికి లేడీ కానిస్టేబుల్ని పంపించడంతో లోపల ఆ అమ్మాయి పరిస్థితి చూసి వంటి మీద అయిన గాయాలను చూసి వాళ్ళకే తన మీద జాలి కలుగుతుంది. ఆ అమ్మాయి వాడు చేసిన దాష్టికానికి అప్పుడే స్పృహ తప్పటంతో ఎంత పిలిచినా కూడా స్పృహలోకి రాకపోవటంతో లేడీ కానిస్టేబుల్ బయటకు వచ్చి, సార్, ఆ అమ్మాయికి మెడికల్ నీడ్ ఉంది సార్, అసలు ఆ అమ్మాయి స్పృహలోనే లేదు అని వాడిని పైశాచికత్వం గురించి చెప్పడంతో ఇంకా పూర్తిగా మత్తు దిగని మహేష్, స్పృహలో లేకపోతే ఏమైంది, దానికోసం నా దగ్గర బాగానే డబ్బులు తీసుకుందిగా, కాకపోతే నేను తట్టుకోలేకపోయింది అంతే, కాసేపు ఆగితే అది స్పృహలోకి వస్తుందిలే, దానికోసం ఎందుకు ఇంత గొడవ చేస్తున్నారు, మీకు కూడా ఎంత డబ్బు కావాలో చెప్పండి, పడేస్తాను అని నిర్లక్ష్యంగా మాట్లాడటంతో అక్కడ ఉన్న ఎస్ఐకి తిక్కరేగి వాడి వాలకం చూసి బ్రోకర్ కేసుతో పాటు మత్తు కూడా తీసుకున్నట్టు అనుమానం రావటంతో ఆ కేసు కూడా బుక్ చేస్తారు. నీకు మత్తు ఎక్కడివిరా, ఎవరు సప్లై చేశారు అని ఎంత అడిగినా చెప్పకపోవటంతో పైగా పోలీసుల మీద మత్తు పూర్తిగా దిగాక ఎదురుదాడికి దిగటం, వాడిని ఇష్టం వచ్చినట్లు మాట్లాడటంతో వాడి అక్కడి నుండి కొట్టుకుంటూ తీసుకుని వెళ్ళి వాడికి డ్రెస్ కూడా ఇవ్వకుండా అలాగే టవల్ మీదనే పోలీస్ జీప్లో ఎక్కిస్తారు. అక్కడ జరిగేది అంతా కూడా వీడియో తీస్తూ ఉంటారు కొందరు. ఏయ్ ఆపండి, ఎందుకు వీడియో తీస్తున్నారు అని గొడవ చేస్తూ మొహానికి చేతులు అడ్డు పెట్టుకుంటూ ఎదవ పని చేసేటప్పుడు లేని సిగ్గు ఇప్పుడు వచ్చిందా అని ఒక్కటి పీకుతాడు ఆ ఎస్ఐ. దాంతో మళ్ళీ కామ్ అయిపోతాడు వాడు. అక్కడ ఉన్న లేడీ కానిస్టేబుల్తో ఆ అమ్మాయికి డ్రెస్ వేసి లేడీ డాక్టర్ని పిలవమని చెప్తాడు. ఎస్ఆర్ అని తను ఆ అమ్మాయి దగ్గరకు వెళ్తుంది. ఎదురుగా ఉన్న రెస్టారెంట్లోనే ఉన్న అభి వాళ్ళ బయట ఏదో హడావిడిగా ఉండటం గమనించి, ఏమయ్యింది, ఆ హోటల్లో బయట పోలీసులు ఉన్నట్టున్నారు, ఎవనో అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తూ ఉన్నట్టు ఉన్నారు, ఏం జరిగింది, ఎందుకు వాళ్ళని పోలీసులు తీసుకువెళ్తున్నారు అని అక్కడ ఉన్న సర్వర్ని అడిగితే, ఆ హోటల్ మీద రైడ్ జరిగింది సార్, బ్రోకర్ కేసులో కొంతమందిని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్తున్నారు, ఇవన్నీ అక్కడ మామూలే సార్ అనగానే ఇవన్నీ ఇక్కడ కామనా అనుకుంటూ ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. తర్వాత భాను అన్నయ్య అని పిలిచేసరికి ఆలోచన నుండి బయటకు వచ్చి వాళ్ళతో కలిసి డిన్నర్ పూర్తి చేస్తాడు. కానీ ఒక్కసారి బయటకు వెళ్ళి చూస్తే పరిస్థితి వేరుగా ఉండేదేమో, మధు కృష్ణ పరిస్థితిలో వెళ్ళేది కాదేమో. ఎదురుగా హోటల్లో మహేష్ ఏం చేశాడో, అక్కడ ఏం జరుగుతుందో తెలియని అభి వాళ్ళు సంతోషంగా డిన్నర్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వీళ్ళ డిన్నర్ అయిపోయే టైంకి పోలీసులు మహేష్ని జీప్లోకి తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. వీళ్ళు బిల్ పే చేసి బయటకు వచ్చే టైంకి పోలీసులు ఆల్రెడీ జనాల్ని క్లియర్ చేయడంతో అక్కడ వీళ్ళకెవరూ కనపడరు. వీళ్ళు వచ్చిన కార్లోనే మధుని వాళ్ళ ఫ్లాట్ దగ్గర దింపేసి ఆ ఏరియా గురించి ఒకసారి క్రాస్ చెక్ చేసి సేఫ్ అని, అక్కడ ఉండటం వల్ల మధుకి ఏ ప్రాబ్లం లేదని తెలుసుకొని ఫ్లాట్లో తనతో పాటు ఉన్న స్నేహ కూడా ఉంటుందని తెలిసాక కానీ అభి నిశ్చితంగా ఫీల్ అవ్వడు. కాసేపు స్నేహతో కూడా మాట్లాడి మరోసారి వాళ్ళ ఇద్దరికి జాగ్రత్తలు చెప్పి అక్కడ నుండి బయలుదేరి మాధవి గారి ఇంటికి వస్తారు. కొంచెంసేపు అక్కడ ఉండి వాళ్ళ బుక్ చేసుకున్న బస్సు టైమ్స్ అవ్వటంతో అందరికీ బాయ్ చెప్పి తమ ఊరికి ప్రయాణం అవుతారు. భాను అభి సిరిని విడిచి వెళ్ళినందుకు అభి, సూర్య ఆ రోజు తర్వాత ఒక్కసారి కూడా కనపడలేదని భాను ఇద్దరూ కూడా భారమైన హృదయంతోనే అక్కడి నుండి కదులుతారు. పోలీసులు ఎంటర్ అవ్వటంతోనే పక్కకు తప్పుకున్న మహేష్ ఫ్రెండ్ అక్కడ జరిగేదంతా ఒక పక్క నిలబడి ఎవరికీ కనపడకుండా చూస్తూ ఉంటాడు. దాంతో ఇంకా మత్తు దిగని మహేష్ పోలీసుల మీద ఎదురుదాడికి దిగటం వల్ల కనీసం డ్రెస్ కూడా వేసుకొనియకుండా టవల్ మీద కొట్టుకుంటూ పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్ళడం చూసి ఏం చెయ్యాలో ఎవరికి చెప్పాలో అర్థం కాక తర్వాత వాళ్ళ మహేష్ని తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత తన తండ్రికి ఫోన్ చేసి అసలు విషయం చెప్తాడు. కొడుకు అరెస్ట్ అయిన సంగతి తెలిసిన భూషణ్ ఒక్కసారిగా గట్టిగా వాడి ఫ్రెండ్ మీద అరుస్తాడు. నేనేం చేయలేదు అంకుల్, వాడే ఇవన్నీ కావాలని నాకు ఫోన్ చేసి మరీ అడిగాడు, అందుకే అరేంజ్ చేశాను, ఇందులో నా తప్పేం లేదు అంకుల్, మీకు ఇన్ఫామ్ చేయాలి కాబట్టి ఇన్ఫామ్ చేస్తున్నాను, ఇంకా వాడిని మీరే వచ్చి రిలీజ్ చేయించుకోండి అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. మహేష్కి ఎన్నిసార్లు చెప్పినా వాడి దురద అలవాట్లు వాడు మానుకోలేదు పోతున్నాడు. అర్థమైన భూషణ్ కొడుకుని ఆ కేసు నుండి ఎలా అయినా తప్పించాలి అనే ఆలోచనల్లో పడతాడు. ముందైతే సిటీకి వెళ్ళాలని, తర్వాత దాని గురించి ఆలోచించాలని ఉన్న పలంగా అక్కడి నుంచి హైదరాబాద్కి ప్రయాణం అవుతాడు. అభిబాను ఊరికి రావటం, భూషణ్ హైదరాబాద్కి వెళ్ళటం ఒకేసారి జరుగుతాయి. హైదరాబాద్కు వెళ్ళిన తర్వాత వాడి ఫ్రెండ్కి ఫోన్ చేసి రమ్మని చెప్పి అసలు ఏం జరిగిందో ఎలా జరిగిందో మొత్తం విషయం కనుక్కుంటాడు భూషణ్.
వాడు భయంగానే అందులో నా తప్పేం లేదు అంకుల్. వాడే ఫోన్ చేసి ఎంత డబ్బైనా పర్వాలేదు, నాకు ఇవన్నీ తప్పకుండా కావాలి, అరేంజ్ చేయమని చెప్పాడని మరోసారి చెప్పినా వాడు స్టేషన్లో అరెస్ట్ అయి ఉన్నాడు. దాని డీటెయిల్స్ కూడా ఇచ్చి ఇంకా నేను వెళ్తున్నాను అంకుల్ అని చెప్పి వెళ్ళిపోతాడు. వాడు చెప్పిన స్టేషన్కి వెళ్ళి మహేష్ గురించి అడుగుతాడు. అక్కడ ఉన్న కానిస్టేబుల్ని, లోపల సిఐ గారు ఉన్నారు, అడగండి అని చెప్పగానే లోపలికి వెళ్ళి, సార్ నిన్న మీరు అరెస్ట్ చేసిన మహేష్ మా అబ్బాయి సార్, వాడికి ఏమీ తెలియదు సార్, వాడి ఫ్రెండే వాడికి తెలియకుండా మత్తు ఇచ్చాడు, అందుకే ఆ మత్తులో వాడు ఏం చేస్తున్నాడో వాడికే తెలియలేదు అని వాడి కొడుకు ఉత్తమనైనట్టు వాడిని కావాలని వాడి ఫ్రెండే మభ్యపెట్టినట్టు కథ అల్లేస్తాడు అప్పటికప్పుడు. అయితే వాడి ఫ్రెండ్ని కూడా తీసుకునిరా, ఇద్దరిని కలిపి బొక్కలో వేస్తామని అంటాడు సిఐ. దాంతో ఏం చేయాలో అర్థం కాక కనీసం ఒక్కసారైనా మా అబ్బాయిని చూడనివ్వండి సార్ అని బ్రతిమిలాడుతాడు. దాంతో పోనీలే పాపం పెద్దయిన కదా అని జాలిపడి అక్కడ ఉన్న కానిస్టేబుల్ని పిలిచి, నేను అరెస్ట్ చేసిన వాడి దగ్గరికి ఒకసారంట ఈయన్ని తీసుకుని వెళ్ళు రండి అని చెప్పి కానిస్టేబుల్ మహేష్ ఉన్న సెల్కి తీసుకువెళ్ళి ఓన్లీ 5 మినిట్స్ అని చెప్పి అక్కడి నుండి పక్కకు వెళ్ళిపోతాడు. కానిస్టేబుల్ వెళ్ళగానే అక్కడ దెబ్బలతో రక్తం కారుతూ పడి ఉన్న మహేష్ను చూసి ఏం మాట్లాడాలో అర్థం కాదు భూషణ్కి. అక్కడ తండ్రిని చూసి ఆనందంతో, నాన్న నన్ను ముందు ఇక్కడి నుంచి బయటపడే, వీళ్ళ కొట్టిన చోట కొట్టకుండా కొడుతున్నారు, నన్ను ఇక్కడి నుంచి వెంటనే తీసుకు వెళ్ళిపో అని గొడవ చేస్తాడు. అసలు నువ్వెలా ఇక్కడ ఇరుక్కున్నావురా, నువ్వు సిటీకి వచ్చింది బిజినెస్ పని మీద కదా, ఇవన్నీ ఏంటి అని గట్టిగానే అడుగుతాడు భూషణ్. ఏం చేయను నాన్న, నువ్వేమో ఊర్లో ఇవన్నీ చేయటానికి ఒప్పుకోలేదు, అవి లేకుండా నేను ఉండలేను, అందుకే ఊర్లో అయితే అందరికీ తెలుస్తుంది, ఇక్కడైతే ఎవరికీ తెలియదు కదా అని మా ఫ్రెండ్కి ఫోన్ చేసి అరేంజ్ చేయమన్నాను. వాడు అన్నీ బాగానే చేశాడు కూడా, కానీ నా కర్మకాలి అప్పుడే పోలీసులు రైడ్కి వచ్చారు, లేకపోతే నా పని పూర్తి చేసుకొని ఈ పాటికి ఊరికి వచ్చేవాడిని అని తన తప్పు లేనట్టుగా చెప్తాడు. చాలే నోర్మోయ్, ఇప్పుడు నేను బయటికి ఎలా తీసుకురావాలో అర్థం కావటం లేదు నాకు. అవన్నీ నాకు తెలియదు నాన్న, వెంటనే లాయర్తో మాట్లాడి బెయిల్ మీద నన్ను తీసుకొని వెళ్ళు, అసలే నీకున్న వగ్గానొక్క కొడుకుని నేను. సరే నేను వెంటనే వెళ్ళి లాయర్తో మాట్లాడి బెయిల్ తీసుకొని రావటానికి చూస్తాను అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. బయటికి వెళ్ళిన భూషణ్ ఏం చేయాలో అర్థం కాక చాలాసేపు ఆలోచించి ఎవరికో ఫోన్ చేసి వెంటనే లాయర్ని అరేంజ్ చేయమని చెప్పి తన కొడుకు బెయిల్ కూడా కావాలని గట్టిగా చెప్తాడు. అరగంటలో ఒక లాయర్ బెయిల్తో సహా ఆ పోలీస్ స్టేషన్ ముందు ప్రత్యక్షమవుతాడు. సార్ ఇక్కడ భూషణ్ అంటే మీరేనా అని అడిగి తను అవును అనగానే, మీ అబ్బాయి కోసం బెయిల్ తెచ్చాను, రండి సార్ లోపలికి వెళ్దాం అని ఇద్దరూ కలిసి లోపలికి వెళ్తారు. మధుని రెస్టారెంట్ దగ్గర డ్రాప్ చేసి ఇంటికి వెళ్ళిన రిషికి జున్ను ముక్కలా తగిలిన మధు నడుము తను పడకుండా పట్టుకున్నప్పుడు తన కళ్ళల్లో బెదురు, తర్వాత తన కళ్ళల్లో చూసిన మరేదో భావం ఇవే గుర్తుకు వస్తూ ఉంటాయి. ఎంత వద్దు అనుకున్నా మధునే గుర్తు వస్తూనే ఉంటుంది. ఎందుకు నాకు తను పదే పదే గుర్తొస్తుంది, ఎందుకు తను ఒక్కరోజు కనబడపోతే మాది అలజడికి గురి అవుతుంది, ఎందుకు నేను తను ఇంత కేర్ చేస్తున్నాను, నేను మధుని ఇష్టపడుతున్నానా, అందుకేనా వినయ్ చూపులు తన మీద సరిగా లేకపోతే నాకు వాడి మీద కోపం వచ్చింది, అందుకేనా మధు వైపు ఎవరు చెడు దృష్టి పడకుండా ఉండాలని అనుకుంటున్నాను, మధు కింద పడిపోతుంటే అంతగా రియాక్ట్ అయ్యాను, తనంటే నాకు ఇష్టం మొదలయ్యిందా అని మరోసారి తనకి తానే క్రాస్ చెక్ చేసుకుంటూ దీన్నే ప్రేమ అంటారా, అయితే నాకే తెలియకుండా నేను మధుని ప్రేమిస్తున్నానా అని తనలో తానే అనుకుంటూ చివరికి అదే నిజమని తన మనసుకు తెలిసేసరికి రిషి పెదవుల మీద చిన్న నవ్వు వస్తుంది. వచ్చిన దగ్గర నుండి రిషిని ఎన్నిసార్లు పిలిచినా పలకకుండా తనలో తాను ఏదో ఆలోచిస్తూ మన లోకంలో లేనట్టు మధు గురించి తనలో తానే నవ్వుకుంటున్న రిషిని చూసి ఏమైంది వీడికి, అసలు మన లోకంలోనే లేడు, కొంపదీసి మనకు తెలియకుండా ఎవరికైనా పడిపోయాడా, నాకు తెలియకుండా ఇదంతా ఎప్పుడు జరిగిందబ్బా, అసలు నిన్ను ఆలోచించేదే కరెక్టేనా లేక మరేదైనా ఉందా అని తన చిట్టి మెదడుని అరగదీస్తూ, ఆయన నేను ఆఫీస్కి వెళ్ళింది కొన్ని రోజులు ఉండే కదా, ఇంతలోనే వీడిని ఎంతలా ఆలోచించేలా చేసిందంటే ఆ అమ్మాయి ఎవరై ఉంటుంది, అసలు నేను ఆలోచిస్తుంది కరెక్టేనా, ఒకవేళ అదే నిజమైతే అన్న ఆలోచన రాగానే ఒక్కసారిగా వివేక్ మొహం 1000 వాట్స్ బల్బులాగా వెలిగిపోతుంది. అర్జెంటుగా నా చెల్లి ఎవరో తెలుసుకోవాలి, ఇంత బండరాయిని మార్చిందంటే మా చెల్లి సామాన్యమైంది కాదు, నేనేమనుకుంటున్నది నిజమే అయితే ఎన్ని కష్టాలు వచ్చినా ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను మీ ఇద్దరి పెళ్లి దగ్గరుండి మరీ చేస్తాను అని తనలో తాను శపథం చేసుకుంటూ రిషి దగ్గరకు వెళ్తాడు.
ఇంకా తన ఊహల్లోనే లీనమై ఉన్న రిషిని చూసి ఎవరా అమ్మాయి అని వివేక్ అడగగానే మధురిమ అని చెప్పి టక్కున నాలుగు కరుచుకుంటాడు రిషి. వెంటనే తను ఏం చెప్పాడో రియలైజ్ అయ్యి అమ్మాయి ఎవర్రా అని రిషి అనగానే, అరే నువ్వెవరి దగ్గర దాచినా నా దగ్గర దాచలేవురా, నేను చిన్నప్పటి నుంచి నుండి చూసిన వాడినరా, నువ్వు ఎప్పుడు ఎలా ఉంటావో నాకు తెలుసు, ఇంకా నా దగ్గర దాచాలని చూడకరా అనగానే చిన్న నవ్వు నవ్వి సర్లే అని అక్కడి నుండి లేచి వెళ్ళిపోతుంటే, అంటే నేను గెస్ట్ చేసిందే కరెక్టే అన్నమాట అని అంటూ రిషి వెనుక పరిగెడతాడు వివేక్. ఇందుకు ఎవర్రా అమ్మాయి, అర్జెంటుగా నేను తన్ని చూడాలి, నా చెల్లిని నాకు చూపించు పద బావా అని అనగానే, ఒరే యాగరా లేడికి లేచిందే పరుగు అన్నట్లు ఇంత రాత్రి ఎక్కడికిరా, సరే ఇప్పుడు వద్దులే కానీ రేపొద్దునే నా చెల్లిని నాకు చూపించు అని వివేక్ అనగానే, అరే ఆగరా అంత స్పీడ్ వద్దురా, ఇంకా నాకే నేను తను ప్రేమిస్తున్నానా ఇష్టపడుతున్నానా కన్ఫర్మ్ కాలేదు, మళ్ళీ ఇదేం ట్విస్టా, అది అంతే అనగానే, సరే అయితే ఒకటి చెప్పు, ఆ అమ్మాయిని చూస్తే నీకేమనిపిస్తుంది అని అడుగుతాడు వివేక్. తనని ఎప్పుడు చూస్తూ ఉండాలని, తనని నా దగ్గరగా ఉంచుకోవాలని, తనకి ఎటువంటి కష్టం రాకుండా చూసుకోవాలని, తన కోసం ఏమైనా చెయ్యాలనిపిస్తుందిరా అనగానే, అసలే అతి తక్కువగా మాట్లాడే రిషి ఒక అమ్మాయి గురించి అంత ఇదిగా చెప్తుంటే నోరు తెరుచుకొని చూస్తూ ఉండిపోతాడు వివేక్. రిషి పూర్తిగా చెప్పిన తర్వాత, నువ్వు ఒక అమ్మాయి గురించి ఎంతగా చెప్తున్నావు అంటే అది ఖచ్చితంగా ప్రేమేరా, ఇంక నువ్వు ఏ డౌటు పెట్టుకోకు, ఇంతకీ ఆ అమ్మాయిని ఎక్కడ చూసావు, తను ఎక్కడ ఉంటుంది, నువ్వు అంత కంగారు పడకురా, నేనింకా ఆ అమ్మాయికి ఏం చెప్పలేదు, అసలు నేనంటే తనకి ఇష్టమో లేదో కూడా తెలియదు, నువ్వు నచ్చని వాళ్ళు కూడా ఉంటారా బావా అనగానే ఒక చిన్న నవ్వుతాడు రిషి. ఎప్పటికైనా మా చెల్లి ఎవరో చెప్తావా, తను చూపిస్తావా అనగానే, తనని ఆల్రెడీ నువ్వు చూసావురా అనగానే, నేను చూసానా, తను నాకు తెలుసా, తొందరగా చెప్పు బావా, నాకు తెలిసిన నీకు నచ్చిన ఆ అమ్మాయి ఎవరు, అదేరా ఆ రోజు నువ్వు రెస్టారెంట్లో చూపించిన అమ్మాయి పక్కనే ఉంది చూడు, వైట్ డ్రెస్ వేసుకున్న అమ్మాయి తనే అనగానే ఒకసారి గతంలోకి వెళ్ళి రీల్ వేసుకొని, ఏంటి ఆ తిక్కపల్ల పక్కన ఉన్న అమ్మాయా అని నోరు తెరుస్తాడు. అవును అనగానే, అమ్మో అయినా నా చెల్లికి ఆ పిల్లతో పనేంట్రా, తన పక్కన ఎందుకు ఉంది, ఫ్రెండ్ అయి ఉంటుంది లేరా, అమ్మో నా చెల్లికి ఆ తిక్కది ఫ్రెండా, నా చెల్లిని వెంటనే ఆ పిల్లతో ఫ్రెండ్షిప్ కట్ చేసుకోమనాలి, లేకపోతే దాని తిక్క నా చెల్లికి కూడా అంటేస్తుంది, అయినా ఆ రోజు దాని కన్నింగ్నెస్ని చూసాంగా, ఎంత చక్కగా పార్లర్ ఓనర్ దగ్గర నుండి ఎస్కేప్ అయిపోయిందో అని జరిగింది అంతా ఒక్కసారి గుర్తు రాగానే స్నేహారూపం మళ్ళీ తన మదిలో మెదులుతుంది. ఓఫ్, ఈ పిల్ల నా మైండ్ నుండి వెళ్ళట్లేదు అని అనుకొని ఆయన ఆ రోజు ఆ తెక్కదాన్ని తిట్టించాలని ఆ పిల్ల మీద కాన్సన్ట్రేషన్తో నిన్ను తన పక్కన ఉన్న నా చెల్లిని సరిగ్గా చూడలేదు బావా, అయినా నువ్వు ఈ విషయం ఆ రోజే చెప్పుంటే ఆ రోజే నా చెల్లిని పరిచయం చేసుకునేవాడిని కదా, అయినా పర్లేదులే, ఇప్పుడు తెలిసిందిగా, ఎప్పటికైనా నా చెల్లిని ఎప్పుడు చూపిస్తావో చెప్పు, తను మన ఆఫీస్లో వర్క్ చేసిందిరా, ఆ రోజు నువ్వు సరిగ్గా వినలేదు అనుకుంటా, నేను ఈ విషయం అప్పుడే నీకు చెప్పాను కూడా, అవును కదా, అప్పుడు ఆ టెన్షన్లో నేనే పట్టించుకోలేదు, అయితే రేపే నేను ఆఫీస్కి వస్తాను, ముందు తను చూడాలి, నీ గురించి చెప్పాలి అని తొందరపడుతూ ఉంటే, నోర్మోయ్, ఇంకా నేను తను ప్రేమిస్తున్నట్లే చెప్పలేదు, ఆ తర్వాత నీకు పరిచయం చేస్తాను, అది కూడా ఆ అమ్మాయి ఓకే అంటేనే, తొందరపడి ఈ విషయం కానీ అమ్మా నాన్న దగ్గర లీక్ చేశావో నీకు మామూలుగా ఉండదురా, అసలు నీకు నోటుదోల ఎక్కువ, జాగ్రత్త. లాయర్ రాగానే అక్కడ లాయర్తో సహా లోపలికి వెళ్ళిన భూషణ్ అక్కడ సీఐకి బెయిల్ పేపర్స్ ఇస్తారు. అంతలో ఆ స్టేషన్కి సూర్య రావటంతో గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పి ఆ సీఏ లేచి సూర్యకి సెల్యూట్ చేస్తాడు. అక్కడ లాయర్తో సహా ఉన్న భూషణ చూసి సూర్య కనులు ముడిపడతాయి. ఏమైంది ఇన్స్పెక్టర్, ఎవరు వీళ్ళు అనగానే, మొన్న అరెస్ట్ చేశాం కదా సార్, వాళ్ళ నాన్న అంట, వాళ్ళ అబ్బాయికి బెయిల్ తీసుకొచ్చారు అని చెప్పగానే, మీరు వాడికి తండ్రా అని కోపంగా అడుగుతాడు సూర్య. అవును సార్, వాడు మా అబ్బాయి. అసలు వాడు ఏం చేశాడో తెలుసా మీకు?
కొడుకు అరెస్ట్ అయ్యాడు అనగానే వెంటనే బెయిల్తో సహా లాయర్తో వచ్చారు. వాడి మత్తు తీసుకొని ఒక అమ్మాయి మీద పశువులా ప్రవర్తించాడు. ఇప్పుడు ఆ అమ్మాయి చావు బ్రతుకుల్లో ఉంది. ఆ అమ్మాయికి ఏమైనా జరగాలి, నీ కొడుకు గురించి ఇక నువ్వు మర్చిపోవచ్చు అనగానే, సార్ మా అబ్బాయి అలాంటి వాడు కాదు సార్, చాలా మంచివాడు. ఇక్కడ సిటీలో వాడి స్నేహితుడి దగ్గరికి వస్తే వాడే వీడికి మాయ మాటలు చెప్పి ఏదో చేశాడు సార్, ఇందులో వాడి తప్పేం లేదు అన్నట్టు మాట్లాడగానే, ఇక చాలా ఆపండి, వాడేదో చెప్తే వీడి నమ్మడానికి మీ కొడుకేం పాలు తాగే పసివాడు కాదు. ఫుల్గా మందు కొట్టి మత్తు తీసుకొని ఒక అమ్మాయిని వాడి కామానికి బలిచేసి చావంచుల వరకు తీసుకుని వెళ్ళిన రాక్షసుడు అని కంచు కంఠంతో చెప్పగానే ఆ వాయిస్లోని బేస్కి ఎర్రగా మారిన సూర్య మొహాన్ని చూసి కూర్చున్నవాడు కాస్త లేచి నిలబడి సూర్యాన్ని చూస్తాడు. అసలు మామూలుగానే సూర్య 6.2 హైట్తో ఏసీపీ అవ్వటం వల్ల పర్ఫెక్ట్ ఎక్సర్సైజ్ బాడీ ఫిట్తో చూడటానికి గంభీరంగా క్రిమినల్స్ పాలిట సింహ స్వప్నంలా ఉంటాడు. అలాంటిది ఇప్పుడు మహేష్ మీద కోపంతో ఎరుపెక్కిన కళ్ళతో రౌద్రంగా చూస్తూ గంభీరంగా మాట్లాడుతుంటే రుద్రుడిలా ఉన్న సూర్య రూపాన్ని చూసి భయపడతాడు భూషణ్. తన కళ్ళల్లో తన మీద తెలియని ఏదో కసి కనపడుతుంటే అలాగే చూస్తూ ఉండిపోతాడు. ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకోకుండా మేము యూనిఫామ్ వేసుకోలేదు, ఇన్నేళ్ల నుండి క్రిమినల్స్ని చూస్తూనే ఉన్నాం. వాళ్ళ క్రిమినల్సా లేకపోతే తెలియక దేంట్లోనైనా ఇరుక్కున్న అమాయకులా అన్నది మాకు తెలుసు. మీరు చెబితే తెలుసుకునేంత స్టేజ్లో మేము లేము. మీ సోది ఇంకెవరికైనా చెప్పండి, మాకు కాదు అని. ఆయన కొడుకుని ఎలా పెంచాలో కూడా తెలియదా మీకు? అచ్చోసిన ఆంబోతులాగా బజార్ మీద పడేస్తారా అనగానే సూర్య అక్కడ ఏసీపీ అవ్వటంతో అప్పటికే సూర్య పేరు టీవీ ఛానల్స్లో మారుమోగటంతో వలన తన గురించి విని ఉండటంతో ఏం మాట్లాడకుండా సైలెంట్గా నిలబడతాడు భూషణ్. భూషణ్కి కావాల్సినంత గడ్డి పెట్టి ఆ అమ్మాయికి ఏం కాకూడదని దేవుడికి వేడుకో, లేకపోతే నీ కొడుకుని నా నుండి ఆ దేవుడు కూడా కాపాడలేడు అని ఎరిపెక్కిన కళ్ళతో చెప్పి లోపలికి వెళ్ళిపోతాడు. తన క్యాబిన్లోకి వెళ్ళిపోతున్న సూర్యని చూసి భూషణ్కి ఎందుకో సూర్యకి మహేష్ మీద కంటే కూడా తన మీద ఎక్కువ కోపం ఉన్నట్లు, ఆ వార్నింగ్ తన కొడుకు కోసం కాదు, నేను నిన్ను వదలను అన్నట్టు తనకే చెప్తున్నట్లుగా అనిపిస్తుంది. సూర్యని దీక్షణంగా చూస్తూ ఉన్న భూషణ్ చూసి, ఏంటి సార్ ఆయన్ని అలా చూస్తున్నారు? ఆయన సిటీకి కొత్తగా వచ్చిన ఏసీపీ. ఈయన వచ్చిన తర్వాత హైదరాబాద్లో క్రైమ్ రేట్ చాలా వరకు తగ్గింది. అంతేకాదు మత్తు వ్యాపారం చేసేవాళ్ళు కూడా అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయారు. ఎక్కడో ఒకటి ఆరా తప్ప సిటీ ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది. రౌడీ షీటర్స్ అందరినీ లోపల వేసి మూసేశారు ఈసారి. క్రిమినల్స్ అందరూ ఈ సార్ పేరు చెబితే వణికిపోతారు. ఆ సార్తో కాస్త జాగ్రత్తగా ఉండండి, వీలైతే ఆయనకి ఇంకెప్పుడు ఎదురు పడకండి, అదే మీకు మంచిది అని చెప్పి బెయిల్ పేపర్స్ అక్కడ ఉన్న సీఐకి ఇచ్చి మహేష్ని రిలీజ్ చేయమని చెప్తాడు. అక్కడ ఉన్న సీఐ ఆ పేపర్స్ తీసుకొని ఒకసారి చెక్ చేసి మహేష్ని తీసుకుని రమ్మని కానిస్టేబుల్ని పంపిస్తాడు. ఆ కానిస్టేబుల్ మహేష్ని తీసుకొని రాగానే వాడితోటి సంతకం పెట్టించుకొని తీసుకొని వెళ్ళమని చెప్తాడు. కానీ వాళ్ళ పర్మిషన్ లేకుండా ఎక్కడికి వెళ్ళకూడదని గట్టిగా వార్న్ చేసి మరీ పంపిస్తాడు. కుయ్యో మర్రో అనుకుంటూ కుంటుతూ దెబ్బలతో బయటకు వచ్చిన మహేష్ని చూసి అక్కడ ఏం మాట్లాడకుండా వాడిని జాగ్రత్తగా కారులో ఎక్కించుకున్న తర్వాత దెబ్బలతో ఉన్న కొడుకు మీద కనికరం కూడా చూపకుండా గట్టిగా ఒక్కడి పీకుతాడు భూషణ్. వంటి మీద ఉన్న దెబ్బల కంటే కూడా తన తండ్రి ఇటువంటి పరిస్థితులు తను చూసి కూడా జాలి పడకుండా కొట్టినందుకు కోపంతో రగిలిపోతూ, నాన్న నేను ఈ సొంత కొడుకునేనా, లేకపోతే ఎక్కడి నుండైనా తెచ్చి పెంచుకుంటున్నావా? పోలీసులు దెబ్బలకి చిన్న మెదడేమైనా చితికిందా? పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు. లేకపోతే ఏంటి నాన్న నువ్వు చేసిన పని? అసలే ఒళ్ళంతా దెబ్బలతో ఉన్న నా మీద జాలి పడకుండా నువ్వు కూడా నన్ను కొడుతున్నావు అని అనగానే, నిన్ను కొట్టడం కాదరా, ఏం చెయ్యాలో కూడా అర్థం కావటం లేదు. చిలక చెప్పినట్లు చెప్పాను, మధుతో నీ పెళ్ళి అయ్యే వరకు కాస్త జాగ్రత్తగా ఉండమని. కానీ నువ్వేం చేస్తున్నావు? ఇక్కడికి వచ్చి అడ్డంగా పోలీసుల దగ్గర మత్తు ఇంకా రేప్ కేసులో ఇరుక్కున్నావు. పైగా ఎవరి దృష్టిలో పడ్డావు? డైరెక్ట్గా వెళ్ళి ఏసీపీ కళ్ళకు చిక్కావు. ఈ కేసులో నీకు బెయిల్ ఇప్పించడానికి ఏ లాయర్ ముందుకు రాలేదు. నీకు వ్యతిరేకంగా సాక్ష్యాలు అంత బలంగా ఉన్నాయి. చివరికి నా పలుకుబడి ఉపయోగించి ఈయన్ని తీసుకువచ్చాను. నీకు బెయిల్ అయితే దొరికింది, కానీ నిన్ను ఈ కేసు నుండి పూర్తిగా ఎలా తప్పించాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఈ విషయం కనుక రఘురామ్ ఇంట్లో తెలిస్తే నీకు మధుకి పెళ్ళి అవుతుందని అనుకుంటున్నావా అని అసలు
నీ తెలివి ఎప్పుడు వస్తుందిరా? ఇలాగే ఏదో వాడు చేసి నేను అనుకున్నట్టు ప్లాన్స్ అని నాశనం చేసేలా ఉన్నాం. ఈ విషయం వాళ్ళ ఇంట్లో ఎవరో ఒకరికి తెలియకముందే వీడికి మధుకి పెళ్లి చేసేయాలి అని మనసులో అనుకుంటాడు. మహేష్ మధు గురించి రిషి గురించి చెప్పబోయినా వాడిని మాట్లాడనియ్యకుండా ఇక చాలా ఆపు, ముందు హాస్పిటల్కి పద అని చెప్పి మహేష్ను ఏమీ చెప్పనివ్వడు. ఇప్పుడు చెప్పినా తన తండ్రి వినే పొజిషన్లో లేదని ఊరికి వెళ్ళిన తర్వాత నిదానంగా మధు గురించి చెప్పాలని అనుకొని సైలెంట్గా ఉంటాడు మహేష్. మహేష్ని దారిలో ఉన్న ఒక మల్టీ స్పెషలిస్ట్ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి అన్ని టెస్టులు చేయించి ఎక్కడేమీ విరగలేదని కన్ఫర్మ్ చేసుకొని గాయాలకి ట్రీట్మెంట్ ఇప్పించి కొద్దిగా వంకరపోయిన చేతులకి కట్లు కట్టించి లక్షణంగా 1,00,000 హాస్పిటల్ వాళ్ళకి బిల్లు రూపంలో సమర్పించి జాగ్రత్తగా ఊరికి తీసుకుని వెళ్ళాడు. కారు వచ్చి ఇంటి ముందు ఆగగానే జాగ్రత్తగా దిగమని చెప్పి లోపలికి తీసుకుని వెళ్తాడు. సుమతి సుమతి అని భూషణ్ పిలవగానే వంటింట్లో ఉన్న సుమతి వస్తున్నానండి అని అంటూ వంటింటి నుండి రాగానే ఎదురుగా కట్లతో దెబ్బలతో ఉన్న మహేష్ని చూసి ఏంటండి ఏమయ్యింది, అబ్బాయి ఒంటి నిండా ఈ దెబ్బలేంటి అని ఏడుస్తూ కొడుకు ఎలాంటివాడో ఏం చేసి వచ్చాడో తెలియక కన్న ప్రేమతో కంగారు పడుతూ అడుగుతుంది. భూషణ్ ఏమాత్రం కంగారు పడకుండా బిజినెస్ పని మీద సిటీకి వెళ్తే అక్కడ చిన్న యాక్సిడెంట్ అయ్యింది అంతే, నువ్వు కంగారు పడకు, కొద్ది రోజులు రెస్ట్ తీసుకుంటే మామూలు అయిపోతాడు అని చెప్పి నార్మల్గా ఏమీ జరగనట్టే మాట్లాడుతాడు భూషణ్. దాంతో కొడుకుని అన్ని కట్లతో చూసి కళ్ళ వెంట నీళ్లు పెట్టుకుంటుంది సుమతి. అబ్బాయి ఇంకా ఇప్పుడు ఈ ఏడుపాపు, ముందు వాడికి ఏం కావాలో చూడు అని చెప్పి లోపలికి వెళ్ళిపోతాడు భూషణ్. నువ్వు నోరు జారావో నా ఫ్రెండ్ అని కూడా చూడను, వాయు కొడతాను అని రిషి బెదిరించేసరికి వద్దురా నాయన, నీ వాయింపుడు ఎలా ఉంటుందో నాకు తెలియదా, ఆల్రెడీ చాలాసార్లు చూశాను కదా, ఆయన నువ్వంత మర్యాదగా చెప్పిన తర్వాత కూడా నేనెంత సాహసం చేస్తానా, నేను అంకుల్ ఆంటీకి ఈ విషయం చెప్పనులే, నువ్వు మరీ అంత వైల్డ్ డెసిషన్ తీసుకోకు. సరే ఇప్పటికే చాలా లేట్ అయ్యింది, పద డిన్నర్ చేద్దాం అని ఇద్దరూ కలిసి డిన్నర్ చేసేసి వాళ్ళ రూమ్స్లోకి వెళ్ళిపోతారు. కానీ ఎలాగైనా రిషి ప్రేమించే అమ్మాయిని చూడాలని వివేక్ గట్టిగా అనుకుని తెల్లవారి ఆఫీస్కి వెళ్ళాలని అనుకుంటాడు. తర్వాత రోజు ఎప్పటిలాగానే ఆఫీస్కి వెళ్తుంది మధు. ముందు రోజు తన నడుం మీద డైరెక్ట్గా తగిలిన రిషి స్పర్శకి పడిపోతున్నప్పుడు అతను పట్టుకుంటే, అతని కౌగిల్లో ఉన్నప్పుడు తన కళ్ళల్లో తన మీద కనిపించే ఇష్టం, తన కౌగిల్లో లభించిన భద్రత తనకు మరెక్కడ లభించదు అన్న ఫీలింగ్. అంటే నా మనసు కూడా తను ఇష్టపడుతుందా, అందుకే తనని పట్టుకున్నప్పుడు కూడా అతన్ని విడిపించుకోవాలని అనిపించలేదా, తను ఆలోచిస్తున్నది నిజమా కాదు అనే కన్ఫ్యూజన్లో రిషి వైపు కూడా చూడటానికి కూడా ధైర్యం చాలటం లేదు మధుకి. కానీ రిషి కళ్ళల్లో తన మీద కనిపించని ఇష్టానికి తన మనసు కూడా అలసడికి గురి అవుతుంది. కానీ అది బయటపడనివ్వకుండా సిస్టమ్ దగ్గర తన వర్క్ తను చేసుకుంటూ నార్మల్గా ఉన్నట్లు నటించడానికి కష్టపడుతూ ఉంటుంది. కానీ తన మనసు మధుని ప్రేమిస్తున్న విషయం రియలైజ్ అయినప్పటి నుండి మధుని తదేకంగా చూడాలి అనిపిస్తుంది రిషికి కూడా. మధు చూడకుండా తన వర్క్ తను చేసుకుంటూ మధ్య మధ్యలో మధుని చూస్తూ ఉంటాడు రిషి. అలా ఇద్దరు ఒకరికి తెలియకుండా ఒకరు తమ మనసుల్లో ఉన్న ప్రేమను బయట పెట్టకుండా వాళ్ళ ఫీల్ అవుతూ ఉంటారు. అలా ఉన్న వాళ్ళ ఇద్దరు డిస్టర్బ్ చేస్తూ వివేక్ ఉన్నట్టుండి బావా అంటూ డోర్ తీసుకుని లోపలికి వస్తాడు. ఒక్కసారిగా డోర్ తోసుకుంటూ వచ్చిన శబ్దానికి మధు రిషి ఇద్దరు ఈ లోకంలోకి వచ్చి డోర్ వైపు చూడగానే వివేక్ రిషిని చూసి నవ్వుకుంటూ లోపలికి వస్తాడు. వచ్చేశాడు డిస్టర్బ్ చేయటానికి అని రిషి అనుకుంటూ ఉండగానే లోపలికి ఒక సైడ్కి ఉన్న మధు ముందు వివేక్కి కనబడక రిషి ఒక్కడే ఉన్నాడు అనుకొని డైరెక్ట్గా రిషి టేబుల్ దగ్గరికి వెళ్ళి బావా నా చెల్లిని నాకు చూపించు అని అడిగేలోపే తను మాట్లాడనియ్యకుండా పక్కకు చూడమని సైగ చేస్తాడు రిషి. రిషి సైగకి అటుగా తల తిప్పి చూసిన వివేక్కి అక్కడ టేబుల్ దగ్గర అయోమయంగా తన వైపే చూస్తూ ఉన్న మధు కనపడటంతో అమ్మ బావా నాతో నేను ఇష్టపడుతున్నావో ప్రేమిస్తున్నావో నాకే ఇంకా క్లారిటీ లేదని చెప్పి డైరెక్ట్గా నా చెల్లిని తీసుకొచ్చి వర్క్ నెపంతో నీ రూమ్లోనే నీతో పాటు నీ దగ్గర తనకి సీట్ అరేంజ్ చేశావా, నువ్వు మామూలుడు కాదురా బావా అని మనసులో అనుకుంటూ మధు వైపు చూస్తుంటే మధు అయోమయంగా తన వైపు చూస్తూ ఎవరి తను రిషిషా దగ్గర కింద చనువుగా కనీసం డోర్ కూడా నాక్ చేయకుండా వచ్చేశాడు అని తన వైపు చూస్తూ ఉంటుంది. మధు దగ్గరికి వెళ్ళి హాయ్ సిస్టర్, నా పేరు వివేక్, నేను రిషికి ఒక బెస్ట్ ఫ్రెండ్ని అనగానే
ఎటువంటి పరిచయం లేకుండా తనతో డైరెక్ట్గా సిస్టర్ అని మాట్లాడుతున్న వివేక్ని చూసి అయోమయంగా తన వైపు చూస్తుంది మధు. అప్పుడు తను ఏం చేశాడు గుర్తుకు వచ్చి, అంటే సిస్టర్, నాకు ఓన్ సిస్టర్స్ ఎవరూ లేరు. మిమ్మల్ని చూడగానే నాకు అలా అనిపించారు. అందుకే మిమ్మల్ని సిస్టర్ అని పిలిచాను. మీకేం అభ్యంతరం లేదు కదా అని డైరెక్ట్గా అడిగాడు మధుని. పర్వాలేదు సార్ అని అంటుంది మధు. ఓకే సిస్టర్, నా పేరు వివేక్. మరి మీ పేరేంటి అని అడుగుతాడు. నా పేరు మధురిమ సార్ అని అంటుంది మధు. అయ్యో అదేంటి సిస్టర్, నేను ఈ సిస్టర్ అని పిలుస్తుంటే నువ్వు నన్ను అన్నయ్య అనకుండా సార్ అని పిలుస్తున్నావు ఎందుకు? నువ్వు కూడా నన్ను అన్నయ్య అని పిలవమ్మా అని అంటాడు. దాంతో రిషి వైపు ఒకసారి చూస్తుంది మధు. అతడు సమ్మతంగా చిన్న నవ్వు నవ్వగానే అలాగే అన్నయ్య అని అంటుంది మధు. ముందు నుండే వాళ్ళ సైగల్ని చూస్తున్న వివేక్, అమ్మ బావా, అప్పుడే నా చెల్లెల్ని నీ కంట్రోల్లో పెట్టేశావు కదా. నన్ను అన్నయ్య అని పిలవమంటే దానికి కూడా నీ పర్మిషన్ అడుగుతుంది అని మనసులోనే అనుకుంటాడు. ఏదో పని మీద వచ్చినట్లు రిషి దగ్గరికి వెళ్ళిన వివేక్ అతని చెవులో నా చెల్లి చాలా బాగుందిరా అనగానే రిషి కూడా మెల్లిగా, ఎప్పటి వరకు చేసిన ఓవరాక్షన్ చాలు, ఎక్కడి నుంచి వెళ్ళలేదే అనుకో, నీ సంగతి చెప్తాను అని అనగానే, అంత కోపం వద్దులే, నేను వెళ్ళిపోతున్నాను అని ఏదో వర్క్ గురించి మాట్లాడినట్టుగా మాట్లాడి, ఓకే బాయ్ రా, నేను సైట్ దగ్గరికి వెళ్తున్నాను, అక్కడ వర్క్ ప్రోగ్రెస్ ఎలా ఉందో చూడటానికి అని చెప్పి, ఓకే బాయ్ సిస్టర్ అని మధుకి కూడా బాయ్ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అతడు వెళ్ళిన తర్వాత రిషి వైపు చూసి తనెవరు అన్నట్టుగా అడుగుతుంది రిషిని. వాడు నా బెస్ట్ ఫ్రెండ్, చిన్నప్పటి నుంచి నాతోనే ఉన్నాడు, చాలా మంచివాడు అని చెప్పాడు రిషి. రిషి చెప్పాడంటే అతను తప్పకుండా మంచివాడే అని అయ్యుంటాడు అని అనుకుంటూ మళ్ళీ తన వర్కులో తను పడిపోతుంది. పెట్టకుండా వచ్చినందుకు వివేక్ మీద కోపంగా ఉన్న మధుని చూడాలని ఆగని వివేక్ ఆత్రానికి నవ్వుకుంటాడు రిషి. ఎప్పుడూ చూడని రిషి నవ్వుని అబ్బురంగా చూస్తూ ఉంటుంది మధు. రిషి తన వైపే చూడగానే చుట్టుపక్కల చటుక్కున తలదించేసుకుంటుంది. తను చూడగానే కంగారుగా తలదించేసిన మధుని చూసి నవ్వుకుంటాడు రిషి. సూర్య తన వార్నింగ్ ఇవ్వటమే గుర్తు రావటంతో సూర్య ఫేస్ను మరోసారి గుర్తు చేసుకుంటాడు భూషణ్. తన మహేష్ గురించి ఏదో చెబుతున్నా అతడి కళ్ళలో ఏదో తెలియని కసి కనిపిస్తుంది భూషణ్కి. నేను చూసింది నిజమేనా, లేక నాకేమైనా భ్రమ కలిగిందా? నేను తనను చూడటం ఇదే మొదటిసారి. కానీ ఎందుకు తను నాపై అంత కోపంగా కసిగా చూశాడు? నేను ఏదో తనకి ఆచర్మ శత్రువైనట్టు నా వైపు చూశాడు. అసలు అతనెవరు, ఎక్కడి నుండి వచ్చాడు? సూర్య ఫేస్ను మరోసారి గుర్తు చేసుకున్న భూషణ్కి ఎవరో తనకు బాగా తెలిసిన వ్యక్తిని చూసిన ఫీలింగ్ కలుగుతుంది. అతని మొహంలో పోలికలు, అతడెవరో నాకు తెలిసిన వాడే అనిపిస్తుంది. కానీ ఎవరు, ఎంతో ఆలోచించినా గుర్తు రావట్లేదే. అతని డీటెయిల్స్ ఎలాగైనా తెలుసుకోవాలి అని అనుకుంటాడు భూషణ్. సూర్య తన క్యాబిన్కి వెళ్ళి ఎవరికో ఫోన్ చేస్తాడు. ఈరోజు నేను వాడిని చూశాను, వాడి నా కళ్ళ ముందు ఉన్నా నేను వాడిని ఏమీ చేయటానికి లేకపోయింది అని కసిగా అంటాడు సూర్య. కొంచెం ఓపిక పట్టు సూర్య, ఆ సమయం ఇంకా ఎంతో దూరంలో లేదు, అన్ని సాక్ష్యాధారాలతో వాడిని పట్టుకోవాలి అని అవతల వైపు నుండి చెప్పగానే, ఆ విషయం నాకు కూడా తెలుసు, కానీ అన్ని అరాచకాలు చేసిన వాడు ఏ శిక్ష పడకుండా సమాజంలో ఒక ఉత్తముడిలా మేకవన్నె పులిలా తిరుగుతూ ఉంటే వాడిని చూస్తున్న రక్తం మరిగిపోతుంది. ఎప్పటి వరకు మనం చేసిన నిరీక్షణకు ఫలితం త్వరలోనే రాబోతుంది. నువ్వు తొందరపడి ఏదైనా చేస్తే మళ్ళీ మొదటికే వస్తాం. అందుకే ఏదైనా చెయ్యాలి అంటే కాస్త ఆలోచించి చెయ్యి. ఆ రోజు నువ్వు మా మాటలు వినబట్టే నేను నీకు మొత్తం చెప్పాల్సి వచ్చింది. లేకపోతే నీకు ఈ విషయం తెలియటం కూడా మాకు ఇష్టం లేదు. అనవసరంగా నువ్వు ఇందులో ఇరుక్కోకూడదని ఇన్నాళ్ళు నీకు నిజం చెప్పలేదు. నిజం చెప్పిన తర్వాత నువ్వు ఎంతలా రియాక్ట్ అవుతావో నేను ఊహించగలను. అందుకే నిజాన్ని దాచి ఉంచాను. నా మాట విను, తొందరపడకు. ఏది చేసినా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయాలి అని మరోసారి చెప్పి, ఆయన వాడు నీకెందుకు ఎదురుపడ్డాడు సూర్య అని అడగగానే, వాడి కొడుకు ఏం చేశాడో మొత్తం చెప్పి ఆ విషయంలో వాడి కొడుకుని అరెస్ట్ చేశారు. వాడిని విడిపించుకోవడానికి వీడు బెయిల్ పేపర్స్తో లాయర్తో సహా ఇక్కడికి వచ్చాడు అని చెప్పాడు సూర్య.
తర్వాత అన్ని విషయాలు చెప్పి ఇక ఉంటాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. కానీ ఇంకా కోపం తగ్గక కసిగా రగిలిపోతున్న సూర్య, ఇంకా ఎన్నాళ్ళు తప్పించుకుంటావో చూస్తానురా, నీ పాపం పండే రోజు దగ్గరలో ఉంది. నువ్వు చేసిన అరాచకాలకు నీకెలాంటి శిక్ష వేస్తానంటే దాన్ని నువ్వు ఊహించను కూడా ఊహించలేవు. చివరికి నీ చావు నా చేతుల్లోనే అని మనసులో అనుకుంటూ కళ్ళల్లో నిప్పులు చెరుగుతూ ఉంటాడు సూర్యని ఎప్పుడు అంత కోపంగా చూడని కానిస్టేబుల్కి ఇప్పుడు ఎవరికి మూడిందో అని వెన్నులో వణుకు పుడుతుంది. ఇంతలో తన మైండ్ని డిస్టర్బ్ చేస్తూ సూర్య ఫోన్ రింగ్ అవుతుంది. ఏదో కేసు పని మీద ఫోన్ చేసిన రహీం సూర్యకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఫోన్ పెట్టేస్తే అనుకోకుండా సూర్య చెయ్యి తగిలి ఆ రోజు స్టేషన్లో బాను ఉన్నప్పుడు తనకి తెలియకుండా తనకి తీసిన ఫొటోస్ చూస్తూ ఉంటే బొంగమూతితో క్యూట్గా ఉన్న బాను ఫోటో చూడగానే తన మనసు ఒక్కసారిగా శాంతించి పెదవుల మీద అరనవ్వు ప్రత్యక్షమవుతుంది. అప్పటిదాకా కోపంతో రగిలిపోయి సూర్య పెదవులపై ఉన్నట్టుండి విరిసిన ఆ నవ్వుని విచిత్రంగా చూస్తూ ఉంటారు అక్కడ కానిస్టేబుల్స్. ఏమైంది సార్కి? ఎప్పటి వరకు ఇంత కోపంగా ఉన్నారు? ఫోన్లో ఏదో చూడగానే మంచులా కరిగి నవ్వుతున్నారు. ఈ నవ్వుకి కారణం ఎవరు అని అనుకుంటూ ఉంటారు. మెల్లిగా రోజులు గడుస్తూ ఉంటాయి. ప్రాజెక్టుకి ఎండింగ్ రావటంతో అందరూ నిద్రాహారాలు మాని పనిలో నిమగ్నం అవుతారు. అలా మెల్లిమెల్లిగా రిషి మధు మధ్య దూరం కరుగుతూ ఇంకా దగ్గరవుతూ ఉంటారు. ఒకరోజు అనుకోకుండా చాలా నైట్ వరకు వర్క్ చేయాల్సి వస్తుంది. ఆఫీస్ స్టాఫ్ అందరూ వెళ్ళిపోయినా కూడా వీళ్ళిద్దరూ కూర్చొని నైట్ 11 వరకు ఇంకా వర్క్ చేస్తూనే ఉంటారు. అప్పటికి ఆ రోజుకి వర్క్ ఫినిష్ అయిపోవటంతో వాల్ క్లాక్ వైపు చూసిన రిషికి టైం 11 అని చూపిస్తూ ఉంటుంది. అయ్యో, నాతో పాటు మధును కూడా ఇంటికి వెళ్లకుండా ఇంకా ఇక్కడే ఉండిపోయిందిగా అని మధుని పిలిచి, మధు ఇంకా ఇంటికి వెళ్దాం పదా, ఇప్పటికే చాలా లేట్ అయ్యిందని అని చెప్పి తనని కూడా లేపగానే టైం చూసిన మధు అది 11 చూపిస్తుంటే చాలా లేట్ అయిపోయిందిగా అనుకుంటూ కింద సెల్లార్లోకి రాగానే తన స్కూటీ స్టార్ట్ చేయకపోతే వెనకే వచ్చిన రిషి, ఇంత లేట్ నైట్ నువ్వు ఒక్కదానివే స్కూటీలు పెట్టడం సేఫ్ కాదు మధు, నేను నిన్ను మీ ఫ్లాట్ దగ్గర డ్రాప్ చేసి వెళ్తాను పద. ఇది వరకైతే రిషి కారు ఎక్కడానికి 100 సార్లు ఆలోచించేది మధు. కానీ కొన్ని రోజుల నుండి తమ మధ్య ఏర్పడ్డ చనువు వల్ల రిషి అడగగానే ఏం ఆలోచించకుండా వెంటనే ఏకి కూర్చుంటుంది మధు. మధుని తన కారులో ఎక్కించుకుని వాళ్ళ ఫ్లాట్ దగ్గర డ్రాప్ చేసి తన లోపలికి వెళ్ళాక రిషి వాళ్ళ గెస్ట్ హౌస్కి వెళ్ళిపోతాడు. ఒకరోజు వివేక్ తనకు అవసరమైనవి తెచ్చుకోవటానికి ఒక మాల్కి వెళ్తాడు. ఆ మాల్కి వచ్చిన ఐస్ క్రీమ్ పార్లర్ వెయిటర్ వివేక్ని చూసి ఈసారి జాగ్రత్తగా వివేక్ చూడకుండా తన ఫోటో తీసి స్నేహకు పంపిస్తాడు. ఆఫీస్లో వర్క్ చేసుకుంటున్న స్నేహ తన ఫోన్కి వచ్చిన నోటిఫికేషన్ సౌండ్కి వెంటనే ఓపెన్ చేస్తే వెయిటర్ నుండి మెసేజ్ కనిపించడంతో ఓపెన్ చేస్తుంది. అది ఏదో ఫోటో ఇమేజ్లా కనిపించిన స్నేహ వెంటనే దాన్ని ఓపెన్ చేసి ఆ ఫోటో చూసి వెంటనే వెయిటర్కి ఫోన్ చేస్తే, హలో మేడం, ఆ రోజు మిమ్మల్ని తన మరదల్ని చెప్పింది మీ వాలెట్స్ తీసుకుని కొంచెంసేపు దాయమని చెప్పింది ఇతడే మేడం అని చెప్పగానే ఆ ఫోటోని మరోసారి జూమ్ చేసి చూస్తుంది స్నేహ. దాంతో అతన్ని వెంటనే గుర్తుపట్టి ఇతను ఆ రోజు గుడిలో నేను గొడవ పెట్టుకున్న అతను కదా అని అనుకొని, అంటే ఇతను ఆ రోజు గొడవ ఆ రోజు వదిలేయలేదన్నమాట, కావాలని నన్ను ఇరికించాలని నా వాలెట్స్ దొంగతనం చేయమని ప్లాన్ చేశాడన్నమాట అని అనుకుంటుంది స్నేహ. మనసులో అనుకొని ఆ వెయిటర్ హలో హలో అంటుంటే ఆ హలో అని అతను ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు, నువ్వు ఎక్కడ చూసావని అడగగానే అతను షాపింగ్ మాల్లో ఉన్నాడు మేడం, నేను కూడా అక్కడే ఉన్నాను, ఏదో షాపింగ్ చేయడానికి వచ్చినట్లు ఉన్నాడు అనగానే నువ్వు అక్కడే ఉండు, వాడు ఎక్కడ ఉన్నాడో ఎటువైపు వెళ్తున్నాడో గమనిస్తూ ఉండు, తను ఎలాగైనా నేను వచ్చేదాకా అక్కడే ఆపు అని చెప్పి వెంటనే ఆ షాపింగ్ మాల్ అడ్రస్ తన ఆఫీస్ దగ్గరే కావటంతో అప్పుడే లంచ్ అవర్ కూడా కావటంతో తనకు అన్నీ కలిసి వచ్చి వెంటనే అక్కడి నుండి బయలుదేరుతుంది స్నేహ. 20 మినిట్స్ దూరాన్ని 10 మినిట్స్లో కవర్ చేస్తూ రయ్యమని స్కూటీ పోనిచ్చిన స్నేహ స్పీడ్గా ఆ మాల్కి చేరుకొని ఆ వెయిటర్కి ఫోన్ చేస్తుంది ఎక్కడున్నావు అని. మేడం, నేను క్లాత్ సెక్షన్ వైపు ఉన్నాను, జెంట్స్ సెక్షన్, అతను కావాల్సినవి ఏవో సెలెక్ట్ చేసుకుంటూ ఉన్నాడు, నేను అతన్ని కనపడకుండా వెనక నుంచి వాచ్ చేస్తూ ఉన్నాను, మీరు త్వరగా రండి మేడం అని చెప్పి ఫ్లోర్ నెంబర్ చెప్తాడు. వెంటనే లిఫ్ట్లోకి ఎంటర్ అయి వెయిటర్కి చెప్పిన ఫ్లోర్ నెంబర్ ప్రెస్ చేస్తుంది. అప్పటికే వివేక్ షాపింగ్ అయిపోవటంతో బిల్లింగ్ సెక్షన్ వైపు కదులుతున్న అతన్ని ఎలాగైనా ఆపాలని తన ఎదురుగా వచ్చి హాయ్ సార్ అని పలకరిస్తాడు. వెయిటర్ని గుర్తుపట్టిన వివేక్ హో నువ్వా అనగానే అవును సార్, ఏంటి షాపింగ్కి వచ్చారా?
అవును. ఓహో! వివేక్ చేతిలో ఉన్న డ్రెస్సింగ్స్ చూస్తూ ట్రయల్ వేశారా సార్ అనగానే, లేదు అన్నీ బాగానే ఉన్నాయిగా, మరి ట్రయల్ ఎందుకు? ఒకసారి చూడటానికి బాగున్నా వేసుకుంటే బాగోవు సార్. ఒకసారి ట్రయల్ వేయకపోయారా అని ట్రయల్ రూమ్ కూడా ఇక్కడే ఉన్నాయి సార్ అని వివేక్ని బలవంతంగా అందులోకి పంపిస్తాడు. తను తీసుకున్న షర్ట్ ట్రై చేస్తున్న వివేక్కి నిజంగానే ఒక షర్ట్ వేసుకుంటే నచ్చదు. దాంతో దాన్ని మార్చుకోవాలి అని బయటకొస్తాడు. కానీ తనకు ఆ వెయిటర్ కనపడడు. ఇక్కడే కదా ఉండాలి, అప్పుడే వెళ్ళిపోయాడా అనుకుంటూ మళ్ళీ సెలక్షన్స్కి వెళ్ళిపోతాడు. ఈలోపు స్నేహ ఆ ఫ్లోర్కి వచ్చేస్తుంది. కానీ వివేక్ స్నేహాని చూడడు. ఆ వెయిటర్కి స్నేహ కనబడటంతో తన ముందుకు వచ్చి అప్పుడే ట్రయల్ రూమ్లో నుండి బయటకు వచ్చి మళ్ళీ ఏదో డ్రెస్సెస్ చూస్తున్న వివేక్ని దూరం నుండి చూపించి తనే మేడం అని చెప్పి, మేడం మీరు అడిగారు, నేను ఆ వ్యక్తి ఎవరో మీకు చూపించేశాను. ఇంకా నాకు ఫోన్ చేయకండి మేడం, నన్ను వదిలేయండి, నా మీద ఏ కంప్లైంట్ ఇవ్వకండి అని చెప్పి అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోతాడు ఆ వెయిటర్. ఈ మరో మాట తోవివ్వకుండా వెళ్ళిపోతున్న ఆ వెయిటర్ని చూసి, వాడినైతే చూపించావు కదా, ఇక చాలే, ఇక వాడి సంగతి నేను చూసుకుంటాను, ఇక నీతో నాకు అవసరం లేదు అని మనసులో అనుకుంటుంది స్నేహ. ఊరికి వెళ్ళిన భాను ఎంత వద్దు అనుకున్న సూర్యతో గడిపిన క్షణాలు తనకి పదే పదే గుర్తొస్తూ ఉంటాయి. సూర్యని తన మదిలో నుంచి తీయలేకపోతుంది భాను. ఎప్పటిలాగా చలాకీగా అల్లరిగా ఉండకుండా ఏదో ఆలోచిస్తూ తన లోకంలోనే తనే ఉంటుంది. ఆ విషయం పద్మగారు జానకి గారు ఇద్దరు గమనిస్తారు. పద్మగారు భానుతో, ఏమైంది భాను, ఊరికి వెళ్ళొచ్చినప్పటి నుండి నువ్వు ఇదివరకటిలా భానులా లేవు, ఏమయ్యింది, ఎప్పుడు చూసినా మూడీగా ఉంటున్నావు, నీ లోకంలో నువ్వే ఉంటున్నావు, నీ రూమ్లో నుంచి బయటకు రావటం లేదు, ఇది వరకట్లా అల్లరి చేయటం లేదు, ఏమయ్యింది అని లాలనగా అడిగేసరికి తల్లి తన ప్రవర్తన గమనిస్తుందని అర్థమై, ఏం లేదమ్మా, అత్తని మిస్ అవుతున్నాను, సిరి వదన్ని కూడా వదిలి వచ్చేటప్పుడు చాలా బాధగా అనిపించింది, అందుకే ఇలా ఉన్నాను, అంతకు మించి ఏం లేదు అని చెప్పి తన తల్లిని నమ్మించడానికి ప్రయత్నిస్తుంది. అమ్మో, ఇక నుండి ఇలా ఉండకూడదు, ఇలా అయితే అమ్మకి పెద్దమ్మకి డౌట్ వస్తుందని అనుకుని తిరిగి నార్మల్గా అవ్వటానికి ప్రయత్నిస్తూ అల్లరి చేయడానికి రెడీ అవుతుంది. వెంటనే తల్లితో, అయినా నువ్వేంటి 10 రోజుల తర్వాత నేను ఇంటికి వస్తే కనీసం నాకు ఇష్టమైనవి కూడా చేసి పెట్టకుండా ఏంటి ఇలా ఉన్నావు, అలా ఉన్నావు అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నావు అని పద్మగారిని దబాయిస్తుంది. అన్నీ నీకు ఇష్టమైనవి చేశాను, నువ్వు పట్టించుకుంటే కదా, ఏదో తిన్నానంటే తిన్నాను అని చెప్పి అనిపిస్తున్నావు అని అనగానే, అదేం లేదు పద, నాకు ఆకలిగా ఉంది, ఏం వండాలి చెప్పు ముందు అని చెప్పి పద్మగారిని కిందకు తీసుకొని వెళ్తుంది. మళ్ళీ కూతురు మొహంలో వచ్చిన జనుపుకి తృప్తిగా ఫీల్ అవుతారు పద్మగారు. వివేక్ని గమనిస్తూనే లేడీస్ సెక్షన్స్ వైపుకు వెళ్ళి కొన్ని డ్రెస్సెస్ షాపింగ్ చేస్తుంది తను కూడా. అంతలో వివేక్ సెలక్షన్ అయిపోవడంతో తన డ్రెస్సులన్నీ తీసుకుని బిల్లింగ్ కౌంటర్కి వస్తాడు. ఇవన్నీ ప్యాక్ చేయండి అని చెప్పగానే వాటితో పాటు ఇంకొన్ని డ్రెస్సులు కూడా బిల్ పే చేసి వివేక్కి ఇస్తుంది ఆ అమ్మాయి. ఒకసారి బిల్ చూసిన వివేక్కి అది 60,000 కనిపించడంతో, ఇదేంటి, నేను తీసుకునేవి 10,000 కదా, మరి 60,000 బిల్ ఏంటి అని ఒకసారి బిల్ పేపర్ తిరిగి చూడటంతో అందులో లేడీస్ డ్రెస్సెస్ బిల్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఇదేంటండి, ఇవన్నీ నా బిల్లో వేశారు, ఇవి నావి కాదు, నేను తీసుకున్నది ఇవే, ఇవన్నీ ఎవరివి, ఎవరివో బట్టలు తీసుకుని వచ్చి నా దాంట్లో ఎందుకు కలిపారు అని అక్కడ వాళ్ళని అడగగానే, అవి మీ మరదలు గారే కొన్నారు సార్ అని అడిగితే, ఆ బిల్ మీరు కడతారని చెప్పారు, అందుకే మీ దాంట్లో ఇంక్లూడ్ చేశాం అని వాళ్ళు వినయంగా చెప్పగానే, ఏంటి, నా మరదలా, ఎవరు ఆ అమ్మాయి, నాకు అసలు మరదలే లేదు, లేదు సార్, ఆ అమ్మాయి మీ మరదలని ఖచ్చితంగా చెప్పింది, నాకు తెలియకుండా నాకు మరదలు ఎప్పుడు పుట్టుకొచ్చింది అని అంటూ, ఆయన ఎవరో ఏదో చెప్తే నమ్మేస్తారా, వాళ్ళ బిల్లు నా దాంట్లో కలిపేస్తారా అని అక్కడ వాళ్ళకి కోపంగా అడగగానే, వాళ్ళ భయంతో, అదిగో సార్ ఆ అమ్మాయి మీ మరదలు అని చెప్పి ఇవన్నీ మీ బిల్లులో ఇంక్లూడ్ చేయమని చెప్పారు అని వెనక వైపుగా ఉన్న భాను వైపు స్నేహ వైపు చూపిస్తారు. నాకు తెలియని నా మరదలు ఎవరబ్బా అని వెనక్కి తిరిగి చూడగానే అక్కడ స్నేహాన్ని చూడటంతో ఒక్కసారిగా ఫ్యూజులు ఎగిరిపోతాయి వివేక్కి. ఏంటి, తను నా మరదలా అని అనుకునే అంతలో, ఏంటి బావా, నాకు కూడా డ్రెస్సులు ఇప్పిస్తానని చెప్పి ఇక్కడ తీసుకొచ్చి ఇప్పుడు నేను డ్రెస్సులు తీసుకొని బిల్ నీ దాంట్లో వేయమని చెప్తే నేను ఎవరో తెలియదని మాట్లాడుతున్నావు, ఎందుకు ఎప్పుడు ఇలా అందరి ముందు నన్ను ఆట పట్టిస్తావు అని చాలా కూల్గా నవ్వుతూ అడుగుతుంది స్నేహ.
స్నేహ నవ్వుతూ మాట్లాడటం చూసి ఈరోజు మళ్ళీ నాకు ఏదో మూడిందని అనుకుంటూ ఆయన బయట పడకుండా, హలో, ఎవరు నువ్వు? నువ్వు నా మరదలేంటి అని కొంచెం బెంకం ప్రదర్శిస్తూ అడుగుతాడు. నేను నీ మీద అలిగి ఐస్ క్రీం పార్లర్కి వెళ్ళినంత మాత్రాన నేను నీ మరదల్ని కాకుండా పోతానా? నువ్వు నాకు బావవు కాకుండా పోతావా బావా అని టపటపా కళ్ళు ఆర్పుతూ అంటుంది స్నేహ. దాంతో ఒక్కసారిగా కంగుతిన్న వివేక్ తనకు మ్యాటర్ మొత్తం తెలిసిపోయిందని భయపడతాడు. ఆయన ఎలా తెలిసిందో అర్థం కాక తను ఏం చెయ్యలేదు అన్నట్లు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నాకు ఏమీ అర్థం కావట్లేదు ఇంకా మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తాడు. దాంతో ఆ వెయిటర్ చెప్పిందంతా ఆల్రెడీ రికార్డ్ చేసి ఉంచుకున్న స్నేహ తన ఫోన్లో రికార్డింగ్ చేసి వివేక్ ముందు పెడుతుంది. ఆ వీడియో చూడమని సైగ చేస్తూ, ఏముంది ఆ వీడియోలో? నువ్వు చూడమని ఎందుకు చెప్తుంది అని చూసిన వివేక్కి ఆ వెయిటర్ని తను ఏం చేయమని చెప్పాడో అన్నీ స్నేహతో క్లియర్గా చెప్పడం వీడియో తీసి ఉంటుంది స్నేహ. దానితో ఎదురుగా ఉన్న స్నేహాన్ని చూసి గొడుకలు మింగుతూ ఉంటాడు వివేక్. ఎప్పటికైనా గుర్తొచ్చిందా బావా, నేను ఎప్పుడు ఎక్కడ నీ మరదల్ని అయ్యానో అని సాగదీస్తూ అంటుంది స్నేహ. దాంతో ఇతనెవరు? అతను ఏం చెబితే అది నమ్మేస్తావా? అది నిజమో కాదో వెనక ముందు ఏం ఆలోచించవా అని ఇంకా ఏదో మాట్లాడటానికి ప్రయత్నిస్తుంటే, సరే బావా, ఇప్పుడే ఇద్దరం పోలీస్ స్టేషన్కి వెళ్దాం. అక్కడికి ఆ వెయిటర్ని కూడా నేను పిలుస్తాను. అప్పుడు వాళ్ళ నిజం తెలుస్తారు అనగానే భయంతో, హిహి, స్టేషన్ దాకా ఎందుకులే, నువ్వు నా మరదలవే కాదని ఏదో సరదాగా అన్నాను అని అంటూ, నీకేం కావాలో చెప్పు, ఈ బిల్లే కదా కట్టాల్సింది, అంతేగా, ఇప్పుడే కట్టేస్తాను, దాంట్లో అంత ఇబ్బంది ఏముంది అని చెప్పి స్నేహ బిల్లు సపరేట్గా వేయించేసరికి అక్షరాల 50,000 రూపాయలు చూపిస్తుంది. అంత బిల్ చూసి ఏడుపు ఒక్కటే తక్కువ వివేక్కి. ఏంటో ఇది నా కర్మకాలి, ఒక్కరోజు దీన్ని నా మరదలు అన్నందుకు 50,000 బిల్లు చేసింది. ఇక దీన్ని పెళ్లి చేసుకునేవాడు ఏమైపోతాడు అని గొనుక్కుంటూనే వివేక్ మాటలు వినపడి, మరి నేను నీకున్న ఒకగాని ఒక మరదలు అయినప్పుడు ఆ మాత్రం బిల్ చేయకపోతే ఎలా బావా? నీ మరదలు ఈ మాత్రం కాస్ట్లీగా కొనుక్కోకపోతే అందరి ముందు నీ పరువు ఏమైపోతుంది బావా? అందుకే నేనింత షాపింగ్ చేశాను. మరీ తక్కువ బిల్ చేసి నీ స్టేటస్కి భంగం కలగనీయదు బావా నీ ఈ చిట్టి మరదలు అని అంటుంది స్నేహ. ఇది ఎన్నిసార్లు బావా బావా అని పిలుస్తూ నన్ను చంపేస్తుందిగా అని అనుకుంటూ చచ్చినట్టు తన సేవింగ్స్ నుండి 50,000 బిల్లు కట్టి బయటికి వస్తాడు. వివేక్ ఏడుపు మొహం చూసి, లేకపోతే నాతో పెట్టుకుంటావా అని నవ్వుకుంటుంది స్నేహ. ఇదిగో, నేనేదో ఆ రోజు తెలియక నిన్ను కాసేపు ఏడిపించి మీ వాలెట్స్ మీకు ఇచ్చేద్దాం అనుకున్నా, అంతేకాని ఆ మ్యాటర్ ఇంత దూరం పోతుంది అని అనుకోలేదు. ఆయన నువ్వేం మాత్రం తక్కువ తిన్నావు, ఏదో ఫుడ్ ఇన్స్పెక్షన్ కోసం అక్కడికి వచ్చినట్టు ఆ పార్లర్ ఓనర్ని బెదిరించి భయపెట్టి చల్లగా అక్కడి నుండి జారుకున్నావు అని అంటాడు. అప్పటిదాకా ఇక అక్కడితో వివేక్ని వదిలేద్దామని అనుకున్న స్నేహకి వివేక్ మాటలకి మళ్ళీ కోపం వస్తుంది. ఇప్పుడు అతను మాట్లాడిన మాటలకు ఇప్పట్లో తను వదిలిపెట్టకూడదు అని నిర్ణయించుకుంటుంది. దాంతో నీ మీద రివెంజ్ అప్పుడే అయిపోలేదు బావా, నేను ఎప్పుడంటే అప్పుడు ఎక్కడికంటే అక్కడికి నన్ను వచ్చి తీసుకువెళ్ళాలి, లేకపోతే ఆ వెయిటర్ ఈ రికార్డింగ్ 2 కూడా స్టేషన్లో ఉంటాయని మరోసారి బెదిరిస్తుంది వివేక్ని. ఆహా, మెత్తని కత్తిని గొంతు మీద పెట్టావా బావా, బావా అని ఎంత తీయగా పిలుస్తుందో ఈ రాక్షసి అని అనుకుని ఇక చేసేదేం లేక ఎక్కడ మళ్ళీ స్టేషన్కి తీసుకువెళ్తుందో అని సరే అని ఒప్పుకుంటాడు మన వివేక్. ఈ రోజుకి ఈ డోస్ చాలే, ఇక మర్యాదగా ఇంటికి వెళ్ళు, ఇంకెప్పుడు ఈ ఆడపిల్లని ఇరికించాలని చూడకు అని మరోసారి చెప్పింది స్నేహ. దాంతో అక్షరాల 50,000 బిల్ తన చేత కట్టించిన స్నేహాని మరోసారి లోలోనే తిట్టుకుంటూ ఇంటి బాట పడతాడు వివేక్. ఆ రోజు ఇంటికి వచ్చిన స్నేహ మధు ఇంకా ఇంటికి రాకపోయేసరికి టైం చూసి తనకి ఫోన్ చేస్తుంది. ప్రాజెక్ట్ ఎండింగ్ వచ్చింది స్నేహ, ఇంకా వర్క్ అవ్వలేదు, నాకు ఇంకా టైం పడుతుంది, నువ్వు నా కోసం వెయిట్ చేయకు, నాకు లేట్ అవుతుందని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది మధు. ఏమైంది దీనికి, ఎంత లేట్ అయితే మాత్రం మరీ ఎంతసేపా అని అప్పటికే టైం 10 అవుతుంటే గోడ గడియారం వంక చూస్తుంది. కానీ ఎక్కడో తన బాస్ తను ఒంటరిగా వదలు అని ఒక ధైర్యంతో తను తినేసి ప్రశాంతంగా నిద్రపోతుంది.
పడుకున్న స్నేహకి ఎంతసేపటికి నిద్ర పట్టక బెక్కుమొహం వేసుకొని తన్నే చూస్తున్న వివేక్ మొహం గుర్తుకు రాగానే హహహ అని నవ్వుకొని, లేకపోతే నాతోనే ఆటలాడదాం అనుకున్నావా బావా? అప్పుడే ఏమయ్యింది? ఇంకా ముందు ముందు ఉంది ముసళ్ళ పండగ. నీ సంగతి అప్పుడు చెప్తాను అని అనుకొని ప్రశాంతంగా నిద్రపోతుంది. ఎప్పుడో 11 దాటాక రిషి డ్రాప్ చేసిన తర్వాత పైకి వచ్చిన మధు తన దగ్గర ఉన్న సెకండ్ కీతో డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్తుంది. అప్పటికే స్నేహ తిని పడుకుంది అన్న దానికి గుర్తుగా ఫ్లాట్ మొత్తం నిశ్శబ్దంగా ఉండి డైనింగ్ టేబుల్ మీద ఉన్న డిషెస్లో సగం కంప్లీట్ అయ్యి కనపడటంతో తనకి ఆ టైంలో ఏమీ తినాలనిపించక లోపలికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయి వచ్చి కాసన్ని పాలు కచ్చుకొని తాగి పడుకుంటుంది. తెల్లారిన తర్వాత కూడా మధుతో స్నేహకి మాట్లాడటానికి టైం కుదరదు. ఆ రోజు కూడా స్నేహ మధుతో మాట్లాడడానికి ట్రై చేసినా, నాకు టైం లేదు స్నేహ, తర్వాత మాట్లాడుకుందాం అని ఆఫీస్కి తొందరగానే వెళ్ళిపోతుంది మధు. ఆఫీస్కి వెళ్ళిన మధు తన వర్కులో పడి టైం చూసుకోదు. టైం 11 అవుతుంటే ప్యూన్ జ్యూస్ గ్లాస్ తీసుకొచ్చి జ్యూస్ మేడం అంటంతో తల పైకి ఎత్తి చూసిన మధుకి టైం 11 అని కనిపిస్తుంటే, ఏంటి ఇంకా రిషి సార్ ఆఫీస్కి రాలేదు, సార్ ఇంత లేటుగా ఎప్పుడు రారే అని తనలో తానే అనుకుంటూ జ్యూస్ మేడం అని మరోసారి ప్యూన్ పిలిచిన పిలుపుకి స్పృహలోకి వస్తుంది మధు. ప్యూన్ చేతిలో గ్లాస్ తీసుకోగానే అతడు అక్కడి నుండి వెళ్ళిపోతాడు. జ్యూస్ సిప్ చేస్తూ అర్జెంట్గా ఫైల్స్ మీద సార్ సైన్ కావాలి, లేకపోతే వర్క్ ఆగిపోతుంది, సార్ ఏమో ఇంకా రాలేదు, ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ధైర్యం చేసి తన ఫోన్ నుంచి రిషి నెంబర్కి కాల్ చేస్తుంది మధు. 2 సార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో ఏమైంది సార్కి, ఫోన్ ఎప్పుడు లిఫ్ట్ చేయకుండా అసలు ఉండరు కదా, అందులోనూ ఆఫీస్ అవర్స్లో అసలు నెగ్లెక్ట్ చేయరు అని మరో 10 నిమిషాల తర్వాత మరోసారి కాల్ చేస్తుంది మధు. లాస్ట్ రింగ్కి రిషి ఫోన్ లిఫ్ట్ చేసి హలో మధు అని నీరసంగా మాట్లాడుతూ ఉంటే తను ఎందుకు చేసిందో ఆ విషయం మర్చిపోయి, ఏమైంది సార్కి చాలా డల్గా అనిపిస్తున్నారు అని అనుకుని, ఇంకా మీరు ఆఫీస్కి రాలేదు అని అడగగానే కొంచెం హెల్త్ బాగాలేదు మధు, అర్జెంట్ వర్క్ ఏమైనా ఉందా, ఉంటే నాకు మెయిల్ చేయి, నేను ఇంటి దగ్గర నుండే చేసి పంపిస్తాను అని అనగానే కొన్ని ఫైల్స్ మీద మీ సిగ్నేచర్ కావాలి సార్, లేకపోతే వర్క్ ప్రాసెస్ ఆగిపోతుంది అని అంటుంది మధు. సరే నా డ్రైవర్ వస్తాడు, ఆ ఫైల్స్ డ్రైవర్స్కి ఇచ్చి పంపించు, నేను సైన్ చేసి మళ్ళీ పంపిస్తాను, నేను ఆఫీస్కి రావడానికి కొంచెం టైం పడుతుంది అని నీరసంగా మాట్లాడుతాడు రిషి. ఓకే సార్ అని ఫోన్ అయితే పెట్టేస్తుంది. కానీ రిషి గొంతులో నీరసానికి ఏమైంది సార్కి, ఇంత డల్గా ఉన్నారు అని అనుకొని డ్రైవర్కి ఫైల్స్ ఇవ్వకుండా తను కూడా డ్రైవర్తో పాటు వెళ్ళాలని నిర్ణయించుకుంటుంది మధు. 1 గంట తర్వాత డ్రైవర్ ఆఫీస్కి వచ్చి మధు క్యాబిన్కి వెళ్ళి, మేడం సార్కి ఏవో ఫైల్స్ ఇస్తానని చెప్పారంట కదా, నన్ను ఆ ఫైల్స్ తీసుకొని రమ్మన్నారు అని వినయంగా అడిగేసరికి, పదండి నేను కూడా మీతో పాటు వస్తున్నాను అని చెప్పి తను కూడా కారులో బయలుదేరుతుంది మధు. డ్రైవర్తో పాటు రిషి గెస్ట్ హౌస్కి వెళ్తుంది మధు. లోపలికి వెళ్ళిన మధుకి పనివాళ్ళ తప్ప ఇంకెవరూ కనపడరు. హాల్లోనే ఉన్న రంగన్న మధుని కొత్తగా చూస్తూ, ఎవరమ్మా మీరు, ఎవరు కావాలి మీకు అని అడుగుతారు. రిషి సార్ కావాలి, ఈ ఫైల్స్ మీద సంతకాల కోసం వచ్చాను అని చెప్తుంది మధు. సార్ పైన తన రూమ్లో ఉన్నారు మేడం, ఉండండి పిలుస్తాను అని అనగానే, వద్దు నేను వెళ్తాను అనగానే మధుని చూసి సరే అమ్మా అని పైన రిషి ఏ రూమ్లో ఉన్నాడో ఆ రూమ్ చూపిస్తాడు రంగన్న. దాంతో మెట్లు ఎక్కి పైకి వెళ్తుంది మధు. రిషి ఉన్న రూమ్ డోర్ ఎంతసేపు నాక్ చేసినా ఎవరూ తలుపు తీయకపోయేసరికి మెల్లగా తనే డోర్ కొట్టేసరికి లోపలని రిషి గడి పెట్టకపోవటం వల్ల అది కొద్దిగా ఓపెన్ అవుతుంది. తీయేలా వద్దా అనుకుంటూనే మెల్లగా కొద్దిగా డోర్ ఓపెన్ చేసిన మధు కొద్దిగా తలదూర్చి లోపలికి చూస్తుంది. బెడ్ మీద స్పృహ లేకుండా పడుకొని ఉంటాడు రిషి. వెంటనే సార్కి ఏమైంది అని డోర్ పూర్తిగా ఓపెన్ చేసి లోపలికి పరిగెడుతుంది మధు. సార్ సార్ అని ఎంత పిలుస్తున్నా కూడా రిషి పలకడు. దాంతో ఏమైందో ఏంటో అని తల మీద చెయ్యి పెట్టి చూసిన మధుకి వళ్ళు వేడిగా కాలిపోతూ ఉంటుంది. వెంటనే కిందకు వచ్చి రంగాన్ని పిలిచి, సార్కి చాలా ఫీవర్గా ఉంది, అసలు పొద్దున్నుంచి చూడలేదా అని అడగగానే, లేదు మేడం, పొద్దున్నోసారి డోర్ కొడితే నన్ను డిస్టర్బ్ చేయకు అని చెప్పారు, సరే రెస్ట్ తీసుకుంటున్నారేమో అనుకుని ఎంతవరకు మళ్ళీ నేను పైకి వెళ్ళలేదు అనగానే సరే అని చెప్పి ఏదైనా అవసరమైతే వాళ్ళ డాక్టర్కి ఫోన్ చేద్దామని నెంబర్ తీసుకొని పైకి వెళ్తుంది. అక్కడ కబోర్డ్స్లో మెడిసిన్ బాక్స్ ఏమైనా దొరుకుతుందేమో అని చూసిన మధుకి లక్కీగా అది ఉండటంతో దాన్ని తీసి అందులో నుండి ఫీవర్ ట్యాబ్లెట్స్ తీసి రిషిని పిలిచి ట్యాబ్లెట్ వేసుకోమని చెప్పిన అతడు స్పృహలో ఉన్నాడు. దాంతో మెల్లిగా రిషిని లేపి తన భుజం సపోర్ట్ తీసుకొని కూర్చోబెట్టుకొని మెల్లిగా నోరు ఓపెన్ చేయి
ట్యాబ్లెట్ వేసి మంచినీళ్ళు తాగించి పడుకోబెడుతుంది. గంటసేపు తర్వాత కూడా రిషికి ఫీవర్ తగ్గకపోయేసరికి డాక్టర్కి ఫోన్ చేసి రమ్మని చెప్పి పైనుండే రంగానని పిలిచి ఒక గిన్నెలో నీళ్లు తీసుకురమ్మని చెప్పి కబోర్డ్ల నుంచి ఒక టవల్ తీసి అతడు నీళ్లు తాగాయని దానిలో ముంచి రిషి నుదురు మీద రుద్దుతూ ఉంటుంది. మరొక గంట తర్వాత ఫీవర్ తగ్గుతుంది. అనడానికి గుర్తుగా రిషి ఒంటి నిండా చెమటలు పడుతూ ఉంటాయి. సార్ పొద్దున్నుంచి ఏమైనా తిన్నారా రంగన్న అని అడగగానే అసలు కిందకి కూడా రాలేదమ్మా. కొన్ని రోజుల నుండి నైట్ లేటుగా ఇంటికి వచ్చిన తర్వాత కూడా చాలాసేపటి వరకు వర్క్ చేస్తూనే ఉంటున్నారు. దానివల్ల రెస్ట్ లేక జ్వరం వచ్చినట్టుగా ఉంది అనగానే సరే రంగన్న ఇంట్లో ఇడ్లీ పిండి ఉంటే ఇడ్లీ పెట్టి తీసుకునిరా అని అనగానే ఇంట్లో వంట మనిషి అప్పటికే రాకపోవటంతో ఈరోజు ఇంకా వంట మనిషి రాలేదమ్మా అనటంతో తనే వెళ్ళి ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసుకునేసరికి అందులో ఇడ్లీ పిండి కూడా ఉంటుంది. మధునే ఇడ్లీ రెడీ చేసి లైట్గా కారం పొడి అందులో నెయ్యి వేసుకొని పైకి తీసుకొని వెళ్తుంది. రిషి కూడా జ్వరం తగ్గముఖం పడటంతో అప్పుడప్పుడే లైట్గా మెలకువ రావటంతో మెల్లిగా రిషిని పిలిచి సార్ లేవండి, కొద్దిగా ఊపిరి చేసుకొని ఈ టిఫిన్ తినండి అని చెప్పి లేపి కూర్చోబెడుతుంది. మధు పిలుపుకి రిషి మసక కళ్ళు తెరవగానే ఎదురుగా ఉన్న మధుని చూసి నిజమా కాదా అని మళ్ళీ ఒకసారి పూర్తిగా కళ్ళు తెరుస్తాడు. తన ఎదురుగా ఉన్నది మధు అని తెలిసేసరికి మధు నువ్వు ఎప్పుడు వచ్చావు అని నీరసంగానే లేచి కూర్చుంటుంటే మధు జాగ్రత్తగా రిషిని కూర్చోబెట్టి సార్ ఇంత ఫీవర్ ఉంటే ఎవరికైనా ఫోన్ చేయొచ్చు కదా సార్, ఇలా ఎవరికి చెప్పకుండా ఎలాగే పడుకొని ఉంటే ఎలాగా అని రిషి మీద కోపం చూపిస్తుంది మధు. తనతో ఇప్పటివరకు ఏ అమ్మాయి అలా మాట్లాడలేదు. రిషి ఏ అమ్మాయికి కనీసం తన దగ్గరికి రావడానికి కూడా చనువివ్వలేదు. కానీ మధు తన మీద హక్కు చూపిస్తూ తన సొంత మనిషిలా కోపడుతూ ఉంటే చాలా నచ్చుతుంది రిషికి. దాంతో మధునే చూస్తూ ఉంటాడు రిషి. ఆయన మీ ఫ్రెండ్ కూడా మీతోనే ఉంటాడు కదా సార్, వివేక్ అన్నయ్య మీకు బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పాడు. అసలు మిమ్మల్ని ఇలా వదిలేసి అలా ఎలా వెళ్ళిపోయాడు అని అడుగుతుంది మధు. మధు తన కోసం వివేక్ మీద కూడా కోపం చూపిస్తూ ఉంటే ఏం మాట్లాడకుండా మధు వైపే చూస్తుంటాడు. దాంతో తను అప్పటి వరకు ఏం మాట్లాడిందో ఒకసారి గుర్తు తెచ్చుకొని సారీ సార్, మిమ్మల్ని అలా చూసేసరికి అలా అడిగాను అంతే అని అనగానే వాడికి నాకు ఫీవర్ ఉందన్న సంగతి తెలియదు మధు. పాపం ప్రాజెక్ట్ ఎండింగ్కి వచ్చేసరికి వాడు కూడా చాలా కష్టపడుతున్నాడు. ఉదయాన్నే సైట్ దగ్గరికి వెళ్ళిపోయాడు. వాడికి నేను లేవలేదు అన్న విషయం తెలియదు. లేకపోతే ఇలా నన్ను వదిలేసి ఎప్పుడు వెళ్ళడు. అయినా మీరు కూడా ఏంటి సార్, ఆరోగ్యాన్ని ఎవరైనా ఇంత నిర్లక్ష్యం చేస్తారా అని ముందు టిఫిన్ తినండి సార్ అని చేతికి ఇవ్వబోతుంది. ముందు ఫ్రెష్ అయి రావాలి మధు అని వాష్రూమ్లోకి వెళ్ళిపోతాడు రిషి వాష్రూమ్లోకి వెళ్ళగానే పక్కనే ల్యాంప్ టేబుల్ మీద ఉన్న రిషి ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. ఫోన్ రింగ్ అవుతున్న సౌండ్కి ఎవరా అని చూస్తుంది మధు. డిస్ప్లే మామ్ అని కనిపిస్తుండేసరికి రిషి వాళ్ళ అమ్మగారు అని అర్థమై లిఫ్ట్ చేయదు మధు. కానీ ఫోన్ కంటిన్యూస్గా ఆగకుండా మోగుతూ ఉండటంతో ఇక తప్పక లిఫ్ట్ చేసి హలో అంటుంది మధు. మొదటిసారి రిషి ఫోన్లో ఒక అమ్మాయి గొంతు వినపడగానే మీనాక్షి గారు తన డయల్ చేసిన నెంబర్ది రిషిదే కాదేమో అని మళ్ళీ ఒకసారి ఫోన్ చెక్ చేసుకుంటుంది. కానీ అది రిషి నెంబర్నే కావటంతో హలో ఎవరు మాట్లాడేది, ఇది రిషి ఫోన్ కాదా అని అడుగుతుంది. అవును మేడం, ఈ ఫోన్ రిషి సార్దే, సార్ వాష్రూమ్లో ఉన్నారు. ఈలోపు ఫోన్ ఆగకుండా మోగుతుంటే మళ్ళీ మీరు కంగారు పడతారేమో అని లిఫ్ట్ చేశాను మేడం అని అంటుంది మధు. ఇంతకీ నువ్వెవరమ్మా? నేను రిషి సార్కి అసిస్టెంట్ మేడం. మధు గొంతుని విన్న మీనాక్షికి ఎందుకో మనసుకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇంతకీ వాడు ఎక్కడ ఉన్నాడు అమ్మా అని అడుగుతుంది. ఇప్పుడే రిషి వాష్రూమ్ నుండి బయటికి రాగానే సార్ మీ అమ్మగారు ఫోన్ చేశారు అని ఫోన్ చేతిలో పెడుతుంది. అమ్మ ఫోన్ చేసిందా మధు లిఫ్ట్ చేసిందా? ఇప్పుడు తను ఎన్ని ప్రశ్నలు వేస్తుందో అని మనసులో అనుకుంటాడు రిషి ఫోన్ చేతిలో తీసుకొని హలో అమ్మా అని అనగానే హలో రిషి, ఎవర్రా అమ్మాయి, నీ ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేసింది అని అడుగుతుంది. తను నా ఆఫీస్లో అసిస్టెంట్ మామ్, నేను ఇంకా ఆఫీస్కి వెళ్ళకపోతే ఫైల్స్ మీద నా సిగ్నేచర్ అవసరమై ఇంటికి వచ్చింది అని అంటాడు రిషి. నువ్వు ఆఫీస్కి వెళ్ళలేదా? ఏమైంది రిషి, నువ్వు ఈ టైం దాకా ఎప్పుడు ఇంట్లో ఉండవు కదా? అవును మామ్, రాత్రి లైట్గా ఫీవర్ వచ్చేసరికి
పొద్దున్నే లేవలేదు, అందుకే లేట్ అయ్యింది. రిషికి ఫీవర్ అనగానే మీనాక్షి గారు కంగారు పడిపోతారు. ఫీవర్ ఏంటి రిషి, ఇప్పుడు ఎలా ఉంది, తగ్గిందని అడగటంతో ఇప్పుడు బాగానే ఉంది మామ్, ఫీవర్ కూడా తగ్గింది, ముందు నువ్వు కంగారు పడకు. నిజంగానే తగ్గింది కదా, లేకపోతే నేను కంగారు పడతాను అని అబద్ధం చెప్తున్నావా అని మరోసారి అడుగుతారు మీనాక్షి గారు. అలాంటిది ఏం లేదు మామ్, నేను నిజమే చెప్తున్నాను, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను మామ్, ఇక ఉంటాను బాయ్ అని ఫోన్ పెట్టేస్తాడు రిషి. సారీ సార్, మీరు రావటం లేట్ అయ్యేసరికి ఫోన్ కంటిన్యూస్గా మోగుతూ ఉంటే లిఫ్ట్ చేశాను. ఇట్స్ ఓకే మధు అనగానే ముందు మీరు కూర్చొని టిఫిన్ చేయండి సార్ అని ఇడ్లీ ప్లేట్ చేతికి ఇస్తుంది. తినాలని లేకపోయినా నోరు చేదుగా ఉన్నా కూడా మధు ఇచ్చిందని ఇక తప్పక తింటాడు రిషి. గంట తర్వాత మళ్ళీ ఒకసారి థర్మోమీటర్ తీసుకుని ఫీవర్ చెక్ చేస్తుంది మధు. ఫీవర్ పూర్తిగా తగ్గి నార్మల్లో చూపిస్తూ ఉంటే అప్పుడు కానీ మధు మనసుకి శాంతి చేకూరదు. 2 రోజులు మీరు ఇంట్లోనే రెస్ట్ తీసుకోండి సార్, ఆఫీస్కి రావద్దు, మిగిలిన వర్క్స్ అన్నీ నేను చూసుకుంటాను అని అంటుంది మధు. అలా ఎలా కుదురుతుంది మధు, అసలే ప్రాజెక్ట్ ఎండింగ్కి వచ్చింది, ఇప్పుడు రెస్ట్ తీసుకుంటే ఇన్నాళ్ళు మనం పడ్డ కష్టం అంతా వృధా అయిపోతుంది. అసలు ఈ ప్రాజెక్ట్ ఎంత ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అన్నది మనందరికీ తెలుసు కదా, ఇన్నాళ్ళు కష్టపడి లాస్ట్లో దాన్ని నెగ్లెక్ట్ చేయలేను. నేను ఒక 1 అవర్ తర్వాత ఆఫీస్కి వస్తాను, నువ్వు వెళ్ళు మధు అనగానే లేదు సార్, నిన్న ల్యాప్టాప్ కూడా నాతో తీసుకువచ్చాను అని చెప్పి నేను ఇక్కడే ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటాను, మీరు రెస్ట్ తీసుకోండి సార్ అని అనటంతో ఇక మధు అక్కడ నుండి వెళ్ళదని అర్థమై ట్యాబ్లెట్ ఎఫెక్ట్ వల్ల తిరిగి నిద్రలోకి జారుకుంటాడు. దాంతో ఏసీ టెంపరేచర్ అడ్జస్ట్ చేసి తన వరకు తను చూసుకుంటుంది మధు. మధు కిందకి వెళ్ళేటప్పుడు వినయ్ చూస్తాడు. ఏంటి మధు ఎక్కడికి వెళ్తుంది, కార్లో వెళ్తున్నట్టుంది, ఎవరి కార్ అది, వాడు రిషి సార్ కార్ డ్రైవర్ కదా, మరి తను ఎక్కడికి వెళ్తుంది అని అనుకుని డ్రైవర్ని అడిగి విషయం ఏంటో తెలుసుకోవాలి అనుకుంటాడు వినయ్. ఎప్పుడైతే రిషి మధుని తన క్యాబిన్లోనే లాక్ చేశాడో రిషి వివరాలు కనుక్కోవటానికి ఆ డ్రైవర్కి కొంత డబ్బులు ఇచ్చి మజ్జిగ చేసుకుంటాడు వినయ్. దాంతో ఆ డబ్బులకు ఆశపడ్డ డ్రైవర్ రిషి గురించి తను ఎప్పుడు ఏం చేస్తున్నాడు, ఏ టైంలో ఎక్కడ ఉంటున్నాడు అన్ని డీటెయిల్స్ కూడా వినయ్ అడిగినప్పుడు తనకి చెప్తూ ఉంటాడు. అలాగే ఆ రోజు కూడా మధు వెళ్ళిన గంట తర్వాత ఆ డ్రైవర్కి ఫోన్ చేస్తాడు వినయ్. ఫోన్ లిఫ్ట్ చేసిన ఆ డ్రైవర్ హలో సార్, నమస్తే, చాలా రోజుల తర్వాత నన్ను గుర్తు చేసుకున్నారు, విషయం ఏంటి సార్ అని అడుగుతాడు. ఆ డ్రైవర్ ఏం లేదు, చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి, మధు ఇప్పుడే నీ కార్లో ఎక్కడో చూశాను, తనని ఎక్కడికి తీసుకొని వెళ్ళావు. అదా సార్, రిషి సార్ ఈవేళ ఆఫీస్కి రాలేదు కదా, ఏవో ఫైల్స్ మీద సార్ని అర్జెంటుగా సంతకాలు కావాలంట. రిషి సార్ నాతో ఆఫీస్కి వెళ్ళి మధు మేడం దగ్గర కొన్ని ఫైల్స్ ఉంటాయి తీసుకురా అని చెప్పగానే ఆ ఫైల్స్ కోసం నేను ఆఫీస్కి వచ్చాను. కానీ మధు మేడం ఫైల్స్ ఒకటే ఇవ్వకుండా నేను కూడా నీతో వస్తాను కదా అని మేడం కూడా గెస్ట్ హౌస్కి సార్ దగ్గరికి వచ్చారు. ఆ మాట వినగానే వినయ్ పళ్ళు నూరుతూ ఇప్పుడు మధు ఎక్కడ ఉంది, మళ్ళీ ఆఫీస్కి రిటర్న్ అయ్యిందా. లేదు సార్, లోపలికి వెళ్ళి చాలాసేపు అయ్యింది, ఇంకా బయటకు రాలేదు సార్, ఎంతసేపు మధు లోపలికి ఏం పని అని అనగానే నేను లోపలికి వెళ్ళను కదా సార్, తను ఏం చేస్తుందో నాకేం తెలియదు, నేను బయటే ఉన్నాను. డ్రైవర్ మాటకి మధుకి రిషి గెస్ట్ హౌస్లో ఏం పని, ఫైల్స్ అడిగినప్పుడు ఫైల్స్ మాత్రమే పంపించకుండా మధు కూడా రిషి దగ్గరకు ఎందుకు వెళ్ళింది. వాడు ఒక్కరోజు ఆఫీస్కి రాకపోతే ఇది ఉండలేకపోతుందా, ఏదో ఒక వంక పెట్టుకొని వాడి దగ్గరకు వెళ్తుందా. ఇది అలాంటిది కాదు, చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది, ఎవరినైనా దూరంగానే ఉంచుతుంది అని భ్రమపడ్డాను. తనకి ఎటువంటి అనుమానం రాకుండా దీన్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలని ఇన్ని రోజులు వెయిట్ చేశాను, కానీ ఇదేమో ఇలా డైరెక్ట్గా గెస్ట్ హౌస్కి వెళ్ళిపోయింది. ఇక లేట్ చేయకూడదు, మంచితనంగానే దీన్ని లొంగ తీసుకోవాలనుకుంటే అది అయ్యేలా కనిపించటం లేదు. దాన్ని ఎలాగోలా భయపెట్టి అయినా సరే బలవంతంగా అయినా దాన్ని లొంగ తీసుకోవాలి అని తన ఆలోచనలో ఉండగానే సార్ సార్ లైన్లోనే ఉన్నారా అని అటు నుండి డ్రైవర్ వాయిస్ వినపడుతుంది. డ్రైవర్ మాటలతో స్పృహలోకి వచ్చిన వినయ్ ఇంకా లైన్ కట్ అవ్వకపోవటంతో ఉన్నాను అని అనగానే సార్ మరి అది అని నసుకుతూ ఉంటాడు. ఆ డ్రైవర్ అర్థమయ్యిందిలే,
నీ అకౌంట్లోకి వెంటనే అమౌంట్ ట్రాన్స్ఫర్ చేశాను అనగానే ఓకే సార్, థ్యాంక్ యూ సార్ అని సంతోషంగా అంటాడు. సరే, మధు మీద రిషి మీద ఒక కన్నేసి ఉంచు. వీలైతే ఒకసారి లోపలికి వెళ్ళి ఏం జరుగుతుందో చూసి నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వు. నీ డబ్బులు నీ అకౌంట్లోకి చేరుతాయి అని మరోసారి డబ్బు ఆశ చూపిస్తాడు. ఓకే సార్ అని ఫోన్ పెట్టేస్తాడు ఆ డ్రైవర్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. స్టోరీ ఎలా ఉందనేది కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.